सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रीमात्रे नमः। లాస్ట్ సెషన్ లో మనం రెండే నామాలు కవర్ చేసినట్లున్నాము, భవానీ భావన గమ్య. ఆ రెండు నామాలు చెప్పుకున్నాం. అసలు భవానీ అమ్మవారు అంటే ఏంటి, భావనతో అమ్మని ఎలా చేరుకోగలం, ఆ రెండు మనం చెప్పుకున్నాం లాస్ట్ సెషన్ లో. ఈ భవానీ అయిన భావనతో చేరుకోదగిన అమ్మవారైన ఈ భవానీ స్వరూపాన్ని మనం ఆశ్రయిస్తే మనకు వచ్చేది ఏంటి అనేది చెప్పేది ఈ నెక్స్ట్ నామం అన్నమాట. భవారణ్య కుఠారిక అంటే భవానీని ఆశ్రయిస్తే వచ్చే రిజల్ట్ ఏంటి అంటే భవారణ్య కుఠారిక. సో ఇది మళ్ళీ 8 అక్షరాల నామము. శ్రీ భవారణ్య కుఠారికాయై నమః. భవః స ఏవ అరణ్యం తస్య కుఠారిక. అది నిరుక్తి డెఫినేషన్ అన్నమాట. అంటే సంసారం అనే అరణ్యానికి కుఠారిక అంటే ఏంటంటే గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డలి వంటిది అమ్మవారు అనేది ఆ నామం అన్నమాట. సో దాని మీనింగ్ ఏంటనేది చూద్దాం. అరణ్యం అని పదాన్ని ఇక్కడ వాడారు. అరణ్యం అంటే మనకు తెలుసు ఒక డెన్స్ ఫారెస్ట్. ఓకే, ఇప్పుడు అట్లాంటి ఒక ఫారెస్ట్ ఉంటే ఎలా ఉంటుందంటే దానికి ఆది, మనం ఆ ఫారెస్ట్ లో కనుక మనం ఉంటే దాని ఆది ఏంటి అంతం ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే మన తలకు మించిన పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి. అసలు ఇమాజిన్, ఒక మన మూవీస్ లో చూసుంటాం అట్లాంటి ట్రూ ఫారెస్ట్ అంటే. ఒక అమెజాన్ ఫారెస్ట్ ని చూసాము అని అంటే తల ఎత్తి చూస్తే ఆకాశం తప్పితే మనకి ఏమీ కనిపించదు చుట్టూతా. ఐ విల్ బి సరౌండెడ్ విత్ హ్యూజ్ ట్రీస్ అన్నమాట. సో ఆద్యంతాలు అనేవి మనకి కనిపించవు ఒక అరణ్యంలో ఉంటే. ఇంకేమవుతుంది, అక్కడ అంతా జనారణ్యం కాదు కదా, అరణ్యం అది. ఆ అరణ్యంలో మన ఘోష లేదా మన రోదన, అరణ్య రోదన అనే టర్మ్ విని ఉంటాం మనం. అంటే అరణ్య రోదన అంటే నువ్వు ఎంత ఏడ్చినా ఎవరికి వినిపించదు, పట్టించుకునే వాళ్ళు లేరు, వేస్ట్ అని అంటే, లేకపోతే అడవి కాచిన వెన్నెల అట్లా వింటుంటాం కదా. అట్లా అరణ్యం అని అంటే ఏంటంటే అందులో నీ ఘోష ఇంకొకరికి పట్టదు, వినిపించదు, అలాంటిదన్నమాట. సో మన ఎంత గట్టిగా అరిచి గోలపెట్టి అర్థనాదాలు చేసినా కూడా ఎవరికి వినిపించదు అనమాట. కాకపోతే ఆ అరణ్యంలో మనకే తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన స్ట్రీట్స్ ఒహాయోలో వెళ్ళి చూస్తే ఎన్ని స్ట్రీట్ లైట్స్ పక్కన వుడెన్ లాగ్స్ ఉంటాయి. అంటే ఈ ఫారెస్ట్లలో చెట్లను కొట్టేసి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. సరే, మనం అసలు ఎన్వైరన్మెంట్ ఆ టాపిక్కి వెళ్లకుండా, అంటే అరణ్యం నుండి అలాగా ఇష్టం వచ్చినట్లు, బికాజ్ ఇట్స్ ఫ్రీ రీసోర్స్ లాగా మనకి దొరికింది, దాన్ని ఇష్టానికి వాడుకుంటున్నారు అందరూ. అలాగా అరణ్యంలో నుంచి కట్ చేసినంత మాత్రాన చెట్లు మాయమైపోవు, మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ చిగురులు వస్తాయి, అలా పాక్కుంటూ వెళ్తుంది, అలా పెరుగుతూ ఉంటాయి. ఎవ్వరు ప్రత్యేకించి పెంచి పోషించారు. ఇప్పుడు మన ఇంట్లో 4 మొక్కలు వేసుకున్నామంటే వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాటికి ఫర్టిలైజర్స్ వేసామా, నీళ్లు పెట్టామా, నీళ్లు ఎక్కువ అయ్యాయా తక్కువ అయ్యాయా, ఇన్ని రకాల ఆలోచనలు చేస్తాం. అరణ్యంలో ఎవరు చూస్తున్నారు అవన్నీ? ఎవ్వరూ చూడట్లేదు. ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్ న్యాచురల్లీ, అంటే భగవంతుడే చూసుకుంటున్నాడు అనమాట. అలాగా ఆ అరణ్యం అనేది ఎలా చెప్పాలి, నిరవధికంగా కొనసాగుతోంది అనమాట, పెరగటం, ఎవ్వరూ పోషించకపోయినా కూడా అట్లా ఉంటుంది అరణ్యం అనేది. ఇట్స్ సో క్విక్ టు ఈజీ. అదే మరి ఇంట్లో అలా వదిలేస్తే మనకు కావాల్సిన మొక్కలు అలా పెరుగుతాయా? పెరగవు. అరణ్యంలోనే పెరుగుతాయా అంటే చాలా పెద్ద పెద్దవి పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు అలాంటి ఒక అరణ్యంలోకి మనం వెళ్ళామనుకో, ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత గ్రీనరీ, ఎంత పచ్చగా ఉంది, అసలు ఇక్కడే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. వెళ్తాం మనం అట్లా క్యాంప్ సైట్స్ చూసుకుంటాము, లేకపోతే ఒక ఏదో చిన్న వెకేషన్ ఉందంటే వి వుడ్ లవ్ టు గో టు ఫారెస్ట్. చిన్న ఎక్కడ, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై సమ్వన్, అన్ని ఫెసిలిటీస్ ఉంది, అలా ఉంటే వెళ్ళటానికి మనకి ధైర్యం చేస్తాం. లేని పక్షంలో అసలు వెళ్ళి ఉండగలమా? కాసేపు ఉంటాం, అబ్బా గ్రీనరీ అనుకుంటాం, అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటాం, కాసేపు ఆశ్చర్యపోతాం ఇవన్నీ ఇలా పెరిగాయని. చీకటి పడుతున్న కొద్దీ బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఉంటాం, అవునా? ఒక మామూలు అరణ్యంలో ఉండాలి అని అంటే మనకి భయం వేస్తుంది. విజిట్కి వెళ్తావా వచ్చేస్తావా అంటే వీఆర్ ఆల్ రెడీ టు గో. లేదా ఒక
పైనుంచి హెలికాప్టర్ వ్యూలో చూస్తామా అంటే యా విల్ సీ దోస్, చాలా సీనిక్గా ఉందంటాం, ఎంజాయ్ చేస్తాం. కానీ చీకటి పడే టైంకి మనం అక్కడ ఉండగలమా? ఉండం. మనకి భయం అనేది ఉంది ఆ అరణ్యంలో. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, భవారణ్య కుఠారిక అన్నారు. భవారణ్యం అంటే సంసారం అనే సాగరం, సంసారాన్ని సాగరంతో పోలుస్తారు, అరణ్యంతో పోలుస్తారు. సాగరం అన్నా నీకు ఆది తెలుస్తుందంటే ఒక షోర్ ఉంది, కానీ దాని అంతం ఏంటో తెలీదు. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ నెవర్ ఎండింగ్ అన్నట్లుగా. సేమ్ విత్ అరణ్యం కూడా. ఇక్కడ మనం ఎక్కడో ఉన్నాము, బట్ దాని ఎండింగ్ ఏంటి అనేది మనం ఉన్న చోటు నుంచి అసలు చెప్పలేము. సో అరణ్యంతో సంసారంతో పోలుస్తారు. సో ఇక్కడ భవారణ్యం అంటే ఈ మనకి అదేంటి భజగోవిందంలో చెప్పినట్లు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని అన్నారు. అంటే అది మళ్ళీ మళ్ళీ పుట్టటము, మళ్ళీ మళ్ళీ ఒక తల్లి కడుపులో ఉండటము అనేది దాన్ని మించిన నరకం లేదట. మళ్ళీ పుట్టడం మించిన నరకం లేదు అని అంటున్నారు. కానీ మనకు అలా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఉన్న చోట? అనిపించదు. ఈ భవం అంటే ఈ సంసారం ఏదైతే ఉందో మనకి, అది ఒక అరణ్యము, దాంట్లో ఉండే భయం ఏంటి అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. అదంతా అమ్మవారి మాయ వల్ల అనమాట. ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఈ భవ బంధాలు, జస్ట్ లైక్ ఈ అరణ్యంలో చెట్లు ఎట్లా వాటంతట వాటికి ఒకటిదానికొకటి అల్లుకుంటూ అలా అలా పెరిగిపోతూ ఉంటాయో, మనం కూడా ఇక్కడ బంధాలు, ఈ రిలేషన్ అంటాము, ఆ రిలేషన్ అంటాము, ఫ్రెండ్ అంటాము, పెళ్ళి అంటాము, పిల్లలు అంటాము, అలాగ రకరకాల రిలేషన్స్, సంథింగ్ దట్ విల్ కీప్ అస్ బైండింగ్ ఆల్వేస్ అనమాట. సో మన దాంట్లోనే ఉండిపోయి ఎన్నో రకాల ఉద్వేగాలను అనుభవిస్తుంటాం. ఏడుస్తాము, నవ్వుతాము, అలుగుతాము, డిసప్పాయింట్ అవుతాము, బాధపడతాము, నాకు మళ్ళీ జీవితం వద్దనుకుంటాము, మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ మామూలే, జీవితం మీద తీపి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో మనము ఇవన్నీ తెలియకుండా ఈ భవ రోగం అనే భయాన్ని మర్చిపోయి ఈ భవారణ్యంలో మనం అలా బ్రతికేస్తూ ఉన్నామన్నమాట. బయట పడాలి అని కనీసం మనం కోరుకోం. ఎంతమంది అడగగలుగుతాము, ఇంకా చాలు నాకు ఈ లైఫ్, ఈ డెత్, ఈ కర్మ బంధాల నుండి నాకు విముక్తి కావాలి, ఇంకా నాకు వద్దు, అసలు ఈ జన్మలు అనేది వద్దు అని మనకు అనిపించాలి. కరెక్ట్, అడగటానికి మనకు అనిపించాలన్నమాట. అది అనిపించదు. ఎందుకు అని అంటే ఒక మోహం, ఒక మాయతోటి కమ్మపడి ఉంటాం. అది కూడా అమ్మవారు ఇచ్చిందే. ఈ సప్తశతిలో ఎట్లా చెప్తారంటే బలాదాకృష్య మోహాయ అని అంటారు. అంటే బలవంతంగా ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఆ మహామాయ అయిన అమ్మవారు ఈ బలవంతరమైన అలాంటి అమ్మ మాయని తప్పించుకోవటం మహామహా యోగులకే తరం కాదు. అట్లాంటిది మనకెంత ఇట్లా అంటే అలా పడిపోతాం మనం మాయకి. చిన్న ఇది ఇవాళ చాలా బుద్ధి వచ్చేసింది మనకి అని అనుకుంటాం. రేపు ఒక చిన్న టెంప్టింగ్ థింగ్ ఏదైనా అవ్వంగానే ఈ దారి వదిలి వెళ్ళిపోవటానికి మనకి నిమిషం కూడా పట్టదు. అంత ఫికల్ మైండెడ్గా ఉంటాం అనమాట మనం. అది మాయ. అది అందుకని మనం ఏం చేయాలంటే అమ్మనే శరణు కోరుకోవాలి. ఎందుకు అని అంటే ఫస్ట్ శరణాగతితోటే బిగిన్ అవ్వాలి. అద్వైతం అవన్నీ కూడా తర్వాత స్టెప్స్. ఫస్ట్ శరణాగతి. అమ్మ నా చేత కాదు, నువ్వు అనుగ్రహం చేయకపోతే నీ మాయ నుండి తప్పించుకోవటం నా వల్ల కాదు అని మనం దండం పెట్టుకుంటే అప్పుడు అమ్మవారు ఈ కుఠారికలాగా వచ్చి మనల్ని ఈ భవారణ్యం నుండి బయటపడేస్తుంది అని. ఓకే, మన గార్డెన్లో మొక్కలు మళ్ళీ చూస్తే ఈ వీడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అక్కర్లేని, నాకైతే కావాల్సిన మొక్కల కన్నా అక్కర్లేని మొక్కలే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఆ వీడ్స్ని ఇట్లా ట్రిమ్ చేస్తే సరిపోతుందా? మళ్ళీ బాగా పెరిగిపోతాయి కదా. సో దాన్ని పుల్ చేయాలి అని అంటే రూట్స్తో సహా పుల్ చేసేసేయాలి. మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే వీడ్స్ రిమూవ్ చేయాలంటే మనం అలా చేయాలి. మరి మన గార్డెన్లోనే వీడ్స్ని పుల్ చేయాలి అని అంటే ఎంత టైం పడుతుందో, ఎంత అలసిపోతామో మనకు తెలుసు. అలాంటిది ఒక మహారణ్యంలో మళ్ళీ మనం వీడ్స్ అనట్లేదు, అసలు అరణ్యంలో ఉంటే ప్రతిదీ వేళ్లతో సహా పెకిలించేయాలి అని అంటే ఎవరు చేయగలరు? మన తరం అవుతుందా? అసలు హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా. అట్లాంటిది భవారణ్యంలో మన పెకిలి వేయటం అని అంటారు కదా, రూట్స్తో సహా అలా చెయ్యాలి అని అంటే అది ఒక్క అమ్మవారి తరమే. అండ్ వాట్ డూ ఐ మీన్ బై ఈ పెకిలి వేయటం అని అంటే మోక్షం అనంటే ఇప్పుడు ఉన్నాము ఈ జన్మలో, మళ్ళీ పుట్టకపోవటం అనేది అమ్మ చేతిలో లేదు, అమ్మ ఇవ్వలేదు.
మన కర్మ ఫలితాలని బట్టి. మనకి కర్మశేషాలు ఉంటే కనుక క్రితం జన్మల నుంచి వి విల్ బి బోర్న్ అగైన్, అవన్నీ తీసుకోవాలి కదా. ఆ ఫలితం గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, అవన్నీ మనం అనుభవించాలి. ఆ కర్మ క్షయం కావాలి అని అంటే ఏంటంటే ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా. అమ్మ మహామాయా స్వరూపిణి కదా. కొన్నిసార్లు చెప్తారు మనం కలలో వి గో త్రూ యాగనీ సమ్ టైమ్స్. అంటే ఏదో ఒక కర్మ మనం చేసుకున్న పూజల వల్ల అది ఒక మెటీరియలైజ్ అయ్యి మనం ఆ బాధను అంతా గో త్రూ అయ్యి ఫర్ ఏ పీరియడ్ కాకుండా ఓ సినిమా చూసినట్లుగా ఒక ఎపిసోడ్ లాగా ఒక్కొక్కసారి కళలు చూడండి వియర్డ్గా ఉంటాయి. అందులో మనం చాలా ఏడ్చినట్లు బాధపడినట్లు ఉంటాయి. మనకు తెలియదు ఎట్లాంటి కర్మలు ఇలా క్షయం అయిపోతున్నాయో అనేది. సో అలాంటివన్నీ అమ్మే చూసుకుంటుంది అనమాట. సో ఆ అమ్మకి చేతవు అలాగా కర్మ క్షయం చేసేసి మళ్ళీ మనకి జన్మ లేకుండా ఆ రూట్స్తో సహా మనల్ని మన కర్మలన్నింటినీ తీసేసి మోక్షాన్ని ఇవ్వగలగటం అనేది అమ్మకే చేతవుతుంది అనమాట. సో ఈ అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే మనం అమ్మని ఆశ్రయించాలి, భక్తితో ఆశ్రయించాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత ఈ మనము కర్మయోగాన్ని ఆచరించాలి. కర్మయోగం అంటే ఏంటంటే మనము ఇప్పుడున్న వరల్డ్లో లైక్ మన డిటాచ్మెంట్ అని అంటే ఏంటి అని అంటే అన్ని వదిలేసి సన్యాసిస్తే మాత్రమే డిటాచ్మెంట్ కాదు. మనం ఎంతో మంది మన కళ్ళ ముందే సన్యాసుల్ని చూస్తున్నాము. వాళ్ళందరూ ఏమైనా మనుషులకి దూరంగా ఉన్నారా? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు, దాని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నారు, దాని మార్కెటింగ్ చూస్తున్నారు, దానికి ఎన్నో చేస్తున్నారు. బట్ ఏంటి అని అంటే అక్కడ కీ ఏంటి అని అంటే డిటాచ్మెంట్ అంటే ఏది వదిలి వెళ్ళిపోవటం కాదు. నువ్వు ఉన్న చోటే ఉండు, బట్ దేనికి అంటుకోకుండా ఉండు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ ఆల్ ప్రాక్టీస్ అనమాట. సో అలా చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు అండ్ భక్తి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు కరుణతో కుఠారికలాగా వచ్చి వేళ్లతో సహా పెకిరించేసి మన కర్మశేషాలన్నిటినీ తీసేసి మనకి మోక్షాన్ని ఇవ్వగలుగుతుంది అనమాట. మీకు గుర్తుంటే మనం సబ్భండాసుర శూన్యక అని చెప్పుకున్నాం. శూన్యక పట్టణం మొత్తం ఇంక్లూడింగ్ ఆ బీజాలు, ఆ రూట్స్ మొత్తంతో సహా నాశనం చేసింది. సో అది సింబాలిక్గా ఎలా అయితే చెప్తుందో ఇక్కడ అది అమ్మ చేస్తుంది. అమ్మని భవానీగా ఆశ్రయించి ఆరాధించితే మనం పొందగలిగే అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి అని అంటే అమ్మ కుఠారికలాగా అంటే గండ్రగొడ్డలిలాగా వచ్చి మనల్ని ఈ భవారణ్యం నుండి బయటపడేస్తుంది. అది ఆ నామానికి మీనింగ్ అనమాట. నెక్స్ట్ నామం వచ్చి భద్రప్రియ. శ్రీ భద్రప్రియాయే నమః. 4 అక్షరాల నామం ఇది. భద్రం మంగళం ప్రియం యస్యాహ సా అనేది నిరుక్తి డెఫినేషన్ అనమాట. అంటే భద్రం అంటే ఏంటి? అసలు మంగళం శుభం, ఓకే, ఆర్ ప్రొటెక్షన్, 3 ఉన్నాయి. సో భద్రం అంటే ప్రియమైనది అమ్మవారు, అందుకని భద్రప్రియ అనేది నామం అనమాట. అలాగే అమ్మవారి రూపం కూడా భద్రమైనదే. సో భద్రమైన రూపం కలది అమ్మ. మొత్తం అసలు మంగళ స్వరూపం అమ్మవారే. విరాట్ విగ్రహం తీసుకుంటే మంగళ స్వరూపం అనమాట. అందుకని ప్లస్ అలాంటి భద్రమైనవన్నీ ఇష్టమైనది అమ్మవారు. సో కొంచెం కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం అర్థం చేసుకోవడానికి. సో ఈ మనం భవానీ భావన గమ్య అని చెప్పుకున్న అమ్మవారే ఈ భవారణ్య కుఠారిక భద్రప్రియ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. మీరు ఇది వినే ఉంటారు ఎన్నోసార్లు. మన భావన గమ్య అని చెప్పుకున్నాం మనకి. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ భద్రప్రియ అని చెప్పుకున్నాము అని అంటే మన భావనలు కూడా భద్రంగా ఉన్నాయా లేదా అని మనం చూసుకోవాలి. ఒక చిన్న వ్యాలిడేషన్ అనమాట మనకి. సో మీరు ఇది వినే ఉంటారు మల్టిపుల్ టైమ్స్, బట్ ఒక్కసారి ఇది ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్థనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. మన ఇది శ్లోకం వేదాలు చదివినప్పుడు నేను స్వరాలు కరెక్ట్గా చదివి ఉండకపోవచ్చు, బట్ విని ఉంటారు మీరు. ఇదేం చెప్తోంది అని అంటే మనకి భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటే ఏమని ఇక్కడ మన అంటే వీటన్నిటికీ మీనింగ్ తెలియదు, ఊరికే వింటుంటాం కదా. మనం ఏమని అనుకుంటున్నామంటే ఇక్కడ ప్రేయర్ మనం వినే మాటలన్నీ భద్రమైనవే వినాలి, అంటే మంగళకరమైనవే వినుగాక అని. అంటే ఏంటి? నాకు అన్ని గుడ్ న్యూస్లే రావాలి, మంచి మాటలే వినాలి. డెఫినెట్లీ కరెక్టే, అలానే ప్రార్థిస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రయత్నం చేస్తున్నామా? మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తున్నామా? అంటే ఇఫ్ యు గో టు a place where people are gossiping,
మంచి వింటామని గ్యారంటీ ఉందా? డూ వీ చూస్ టు బీ దేర్? మనది. ప్రవచనాలు వింటాము, మంచి, అదంతా మంగళకరమైన వాటలు, మన చాయిస్ అలా చేసుకుంటున్నామా? సో అలా మనం ఏం వింటామో అని కొన్ని మన చాయిస్. తర్వాత మన కర్మపరంగా ఇప్పుడు మనకి గుడ్ న్యూస్ వింటామా, మంచి అందరూ మనతో మంచిగా ఉండి శుభకరమైన మాటలు, మంగళకరమైన ప్రీతికరమైన మాటలు వింటామా అనేది మన యాక్షన్స్ని బట్టి ఉంటుంది, అమ్మ అనుగ్రహం బట్టి మనకు ఉంటుంది. సో ఎప్పుడు అలా మంచి మాటలే వింటూ ఉండేగాక అని దండం పెట్టుకుంటున్నాం. అలాగే చూసేవన్నీ భద్రమై ఉండాలి. మంచి విషయాలు చూస్తున్నామా? Then again same thing, you can't go to a place where there is no good and expect to see good. అంటే ఎక్కడున్నా మనం అందులో మంచి వెతుక్కోవాలి, అది వేరే విషయం. బట్ చాయిసెస్ అగైన్ ఎస్పెషలీ ఫర్ పిల్లలు మనం చెప్తాం, రాంగ్ ప్లేస్లో రాంగ్ టైంలో రాంగ్ పీపుల్తో ఉండద్దు. దట్స్ అ వెరీ రాంగ్ డెసిషన్. సో వాళ్ళకి రేపు చెప్తాం, పిల్లలు ఉంటారు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు, వీళ్ళు ఒక పబ్కి వెళ్తారా ఏమో మనకు తెలియదు, మనం ఉండట్లేదు, వాళ్ళని నిరంతరం వాచ్ చేయట్లేదు. బట్ ఈజ్ ఇట్ ఎ ప్లేస్ యూ వాంట్ టు బి? చాయిస్ వాళ్ళది, చెప్పేవి మనం చెప్తాం. అలాగే మనం కూడా ఒక ప్లేస్కి వెళ్తాం, ఒక గుడికి వెళ్ళొచ్చు. మనం గుడికి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చోవచ్చు, దేవుడిని చూడొచ్చు, లేదా అక్కడ ఎవరెవరు ఎలా రెడీ అయ్యి వచ్చారని చూసుకుంటూ అది ఉండొచ్చు. సో మనం ఏ మంచి ప్లేస్లో ఉన్నా కూడా మనం ఏం చూస్తున్నాము అనేది, అది చూసేదంతా మంచి కావాలి అంటే చక్కగా శుభాలు జరుగుతుంటే చూడాలి, ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటే చూడాలి, మంచి కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలి, లేకపోతే దివ్యమంగళ స్వరూపం దేవుడిని చూస్తూ ఉండాలి. అలా మనం కోరుకోవటము, మన ప్రయత్నం చేయటము ఉంటుంది. అలాగే మనం చూసేవన్నీ మంగళకరమైనవే చూసేటట్లు చూడు తల్లి. ఇప్పుడు కొంతమంది ఉంటారు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందు పిల్లలు పోతూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటాం మన నానమ్మలో అమ్మమ్మలో. మన వాళ్ళ వాళ్ళు లూజ్ అయిపోయి వీళ్ళు ఉండిపోయి ఎంత బాధపడుతూ ఉంటారో. సో అలాంటివి ఏం చూడకుండా అలా భద్రాన్ని ఇవ్వు తల్లి. తప్పులేదు, దండం పెట్టుకోవడం తప్పులేదు, అలాంటివి అనమాట. మనం ఇక్కడ దండం పెట్టుకొని ఈ శరీరం, ఈ ఇంద్రియాల్లో పటుత్వం ఉన్నంత వరకు ఆ దేవుణ్ణి మనం పూజ చేస్తూ ఉండేటట్టుగా ఇలా మంగళకరంగా జీవితం సాగించుకుంటూ ఉండాలి అని చెప్పి అట్లాంటివి మనం దండం పెట్టుకుంటున్నాం అనమాట. సో బేసిక్గా ఏంటి, బాటమ్ లైన్ ఏంటి అని అంటే, మనం చూసేవి వినేవి అవన్నీ ఎట్లా ఉంటాయి, డిటర్మిన్డ్ బై మన ఆలోచన ఎలా ఉంది కదా, దాన్ని బట్టే, ఆలోచన బట్టే కదా అడుగేస్తాం. ఒక సంకల్పం రాబట్టే కదా ఏటన్నా వెళ్తాం, ఏదన్నా చేస్తాం. మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే మన మనసులో ఒక సంకల్పం రావాలి, అక్కడే తన్మే మన శివ సంకల్పం వస్తూ. ఆ సంకల్పాలు, మనకు వచ్చే సంకల్పాలు, ఆలోచనలు, మనం వేసే ప్రతి అడుగు మంగళకరమైనదిగా చేయగలిగేది ఎవరు? మంగళ స్వరూపిణి అయిన అమ్మవారే అనమాట. సో అక్కడ కొన్ని మనం కరెక్టే అనుకుని చేస్తాం, దే ఎండ్ అప్ టు బి నాట్ కరెక్ట్. అప్పుడు మన తప్పు కాదు, మన ప్రయత్నం, మన బుద్ధి పనిచేసినంత వరకు మనం కరెక్టే చేయడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట. సో అలాగా మనం ఎప్పుడు మంగళకరమైన ఆలోచనలు అవి చేస్తూ ఉంటే ఆబ్వియస్గా మనం వినేవి, మనం చూసేవి, మనం అనుభవించేవి అన్నీ మంగళకరమైనవిగానే ఉంటాయన్నమాట. అలా ఇచ్చేది భద్రప్రియ అమ్మవారు. ఓకే, సో మన ఆచరణలు ఇవన్నీ మనం చేసేవే కదా, మనం అన్నీ చేసుకుంటే అలా ఇవి మంగళకరం అని చెప్పుకున్నాం కదా మీనింగ్. సో ఆ భద్రంగా ఉండే పనులన్నీ మనం చేస్తున్నాము అని అంటే అమ్మవారికి మనం కూడా ప్రియమైన వాళ్ళం అవుతాము అని అర్థం అనమాట. అదే ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటి అంటే, భద్రం అంటే ఏనుగుల్లో ఒక జాతట, భద్ర గజం అని అంటారట. ఆ భద్ర గజాలంటే అమ్మవారికి చాలా ఇష్టంట, అందుకని భద్రప్రియ అనేది అదొక నామం అనమాట. ఇప్పుడు మనం కొన్ని టెంపుల్స్ చూస్తే యూజువలీ ఐ డోంట్ నో, ఆంధ్రాలో ఎక్కువ పెద్ద టెంపుల్స్ చూసినట్లు గుర్తు రావట్లేదు, కర్ణాటకలో చాలా, తమిళనాడులో కొన్ని చూసాం. అలాగా భద్ర గజాలని ఉంటాయన్నమాట. ఆ గజాలకి చక్కగా ఎంత అంటే ఒక ఆరతి అలా ఒక సేవకి అలాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి, అవన్నీ భద్ర గజాలట. సో అలాగా మనము సరే ఇప్పుడు గజాలు అవన్నీ మనం ఎక్కడ ఇచ్చేయగలం, భావన గమ్య అని చెప్పుకున్నాం కదా. సో అమ్మవారికి భద్రగజం అంటే ఇష్టంట. సో వివిధ రాజోపచారాలు అవన్నీ చేస్తుంటాం కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత గజానారోహ్యామి అశ్వానారోహ్యామి అట్లా అన్నప్పుడు, సో అప్పుడు మనం మనసులోకి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఏంటి, భద్రగజాన్ని అధిరోహింపచేసాము, అమ్మ చాలా భద్రప్రియ, చాలా అమ్మ ఆనందంగా ఉంది ఈ గజారోహణ వల్ల అని మనం భావన చేసుకోవచ్చు అనమాట. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే, భద్రప్రియకి భద్రం
భద్రమైన వస్తువులు అంటే భద్రం అంటే మంగళం మీనింగ్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ ఓవర్ అనమాట. సో భద్రమైన వస్తువులు అంటే ఇష్టం అయినది అని. ఆ భద్రమైన వస్తువులు ఏది అనేది కొన్ని చెప్పారో అవి చూద్దాం. శివలింగే తథా శంఖే పద్మే ముక్త ముఖాదిషు సీమంతినీనాం సీమంతే లక్ష్మీ తిష్టతి సర్వదా. సో లక్ష్మీదేవి అంటే మంగళకరమైన ఈ మంగళకరమైన విషయాల్లో వస్తువుల్లో అమ్మ ఉంటుంది అని కొన్ని చెప్పారు. ఏంటవి? శివలింగాలు, ఓకే, తర్వాత శంఖం అన్నారు, పద్మం అన్నారు, ముక్తం అంటే ముత్యాలు. సో శివలింగాలు, ముత్యాలు, రత్నాలు, ఈ శంఖాలు, తర్వాత అదేంటి సీమంతినం అంటే ఈ సింధూరం అన్నమాట, మనం పాపిట్లో పెట్టుకునే సింధూరంలో, పద్మాలలో, వీటన్నిటిలో అమ్మవారు ఉంటుంది అని మనకు తెలిసిందే కదా. ఇప్పుడు మంగళ ద్రవ్యాలు అన్నిట్లో మనం దీన్ని కొంచెం ఇట్లా కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నా, లేకపోతే ఇక్కడ చెప్పబడినవి అయితే ఇవన్నీ అనమాట. వాటిని ఆదరించే వాటి పట్ల అమ్మ ప్రియంగా ఉంటుంది. అందుకే మనం వీటన్నిటిని జాగ్రత్తతోటి ఒక భక్తితోటి మనం ఇచ్చేస్తాం. అంటే పాపిట్ సింధూరానికి కూడా అంత వాల్యూ ఉందన్నమాట. తర్వాత దిస్ సేమ్ థింగ్ అప్లైస్ టు ఆల్ మంగళకరమైన ద్రవ్యాలు, మనం పూజలో వాడేవన్నీ. అంటే పసుపు కుంకాలు, పువ్వులు, గంధము, సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాము, అవన్నీ, గాజులు, అమ్మవారికి తాంబూల సేవనం ఇష్టం, తాంబూలము, ఇవన్నీ మంగళప్రదాలు అనమాట. సో ఇవన్నీ అంటే అమ్మవారికి ఇష్టము అని, అందుకే ఇవన్నీ అమ్మ పూజలో ఎనీ భగవత్ పూజలో వినియోగిస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఇట్లాంటి భద్రమైన అంటే మంగళకరమైన వస్తువులన్నింటినీ ఇష్టపడేది కనుక భద్రప్రియ. ఓకే, తర్వాత నామం భద్రమూర్తి. ఇది కూడా 4 అక్షరాల నామం. శ్రీ భద్రమూర్త్యై నమః నామంగా చెప్పుకుంటే. భద్రమూర్తి యస్యాహ సా, ఎవరి మూర్తి అంటే విగ్రహం లేదా ఆకారం భద్రంగా ఉంటుందో ఆవిడ అని చెప్తున్నాం ఇక్కడ. అంటే భద్రం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మంగళం అని చెప్పి, శుభకరము, మంగళకరం అని. సో ఇప్పుడు అమ్మవారు పర్సానిఫికేషన్ ఆఫ్ మంగళకరం. మనం అమ్మవారి ఇది చెప్పుకున్నాం నామాలు, అంటే సాకార రూప వర్ణన చిదగ్నికుండంలో వచ్చినప్పటి నుంచి మనం టాప్ టు బాటమ్ అమ్మవారి ఇది చెప్పుకున్నాం. ఎక్కడన్నా ప్రతిదీ వెరీ సింబాలిక్ అండ్ మంగళకరం. ఎంత మంగళకరం కదా అమ్మ విరాట్ విగ్రహం అనేది, అంత మూర్తి భవించిన మంగళ స్వరూపము అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మంగళకరమైనవన్నీ ఒక దగ్గర పెట్టి దాన్ని పర్సానిఫై చేస్తే అది అమ్మవారు అనమాట. అందుకని భద్రమూర్తి అని అన్నారు. ఓకే, మంగళానాంచ మంగళం అని చెప్పుకుంటాం కదా మనం విష్ణువుకి. భగవత్ స్వరూపాలు అన్నీ ఒకటే, బట్ ఆ మంగళానాంచ మంగళం అంటే ఇన్ని మంగళాల్లో చెప్తే అన్నిటికన్నా మంగళకరమైనది ఏంటి అని అంటే ఇక్కడ అమ్మవారు అని చెప్పుకోవచ్చు. అందుకే అమ్మవారిని మనం సర్వమంగళ అంటాం కదా, అలా అన్నమాట. సర్వ శుభకరి, శివంకరి అని అంటాము. మంగళ, ఇంకా కళ్యాణి అంటాం. కళ్యాణి ఇస్ అనదర్ గుడ్ వర్డ్, సేమ్ మీనింగ్ అన్నమాట. అన్ని శుభాలు చేసే మూర్తి అన్నమాట అమ్మవారు. ఓకే, సో అండ్ మనకి అమ్మ నుండే మనకి జీవనాధారమైన, ఇప్పుడు అమ్మ చక్షువులు కానీ లేకపోతే స్తనాలు కానీ అని చెప్పుకున్నాం. ఒక మాతృభావంగా మన అమ్మవారిని చూసినప్పుడు సృష్టిని పోషించడానికి వచ్చిన సూర్య చంద్రులు, నక్షత్రాలు, అసలు అగ్ని, ఇవన్నీ మన మనుగడికి చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్, ఫండమెంటల్. వీటన్నిటినీ అమ్మవారు అమ్మ విరాట్ విగ్రహం నుండే వచ్చాయి. అంటే ఎంత మనకి మంగళాన్ని కలిగించి మన ఉనికికి కారణమయ్యే ఎన్నో మంగళకర వస్తువులు అమ్మ నుండే సృష్టింపబడ్డాయి అని కూడా అన్నమాట. ఓకే, అలాంటి దివ్యమంగళ స్వరూపం కనుకే మనకి ఎంత ప్రయత్నించి వసిన్యాది వాగ్దేవతలు అక్కడ వరకు తీసుకెళ్ళగలిగారు, కానీ పూర్తిగా ఇదమిత్తంగా ఇది అని చెప్పలేకపోయారు. ఇలా ఉంటుంది కానీ దానికన్నా గొప్పగా ఉంటుంది అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మనం చూసాం కదా. సో అదనమాట, చేతులు ఎత్తేసారు వాళ్ళు కూడా ఎట్ వన్ పాయింట్. ఇంతకన్నా మేము వర్ణించి చెప్పలేం అమ్మవారి మాంగళ్య స్వరూపాన్ని, ఇంతకన్నా చెప్పలేమని చెప్పి వశిన్యాది వాగ్దేవతలే వదిలేశారంటే ఇంకా మనం భావనతోటి మాత్రమే భావించగలుగుతాం అన్నమాట. ఓకే, అయితే భద్రం అంటే ప్రొటెక్షన్ అని కూడా చెప్పుకున్నాం మనం. ఓకే, సో అమ్మని మించి మనకు అసలు భద్రాన్ని ప్రొటెక్షన్ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే, ఇప్పుడు ఒక చంటి పిల్లలు వచ్చారు,
అక్కడ ఏమన్నా ఉండని అమ్మ పట్టుకుంది అని అంటే ఎంత హాయిగా ధీమాగా ధైర్యంగా కూర్చుంటారు. అసలు పక్కన ఏముందని భయం అనేది ఉండదు. అలాగా మనకు కూడా అమ్మ పాదాలని ఆశ్రయిస్తే ఎటువంటి భయము అనేది ఇంక ఉండకూడదు. ఉంది అనంటే మన అమ్మని అమ్మలా భావించట్లేదు అని. ఎందుకంటే అమ్మ భద్రమూర్తి అంటే అగైన్ భద్రాన్ని ఇచ్చే అమ్మ అంటే ప్రొటెక్షన్ని కూడా ఇవ్వగలిగే అమ్మ అన్నమాట. సో మనకి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. భద్రకాళి, వీరభద్రుడు, ఈ అవతారాలు చూస్తుంటాం కదా, అక్కడ భద్రాన్ని ప్రయోగించారు. సరే అవి చూస్తే ఒక్కొక్కసారి ఉగ్ర స్వరూపాలా అని అనిపిస్తుంది. మరి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ద పర్సన్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ అస్ మస్ట్ బి ఫియర్స్ కదా. ఇప్పుడు మనం ఒక చంటి పిల్లని ఎత్తుకుని ఉన్నాము, ఓ పాము వస్తుంది, మనకి మామూలుగా మనకు కూడా పాము అంటే భయమే, కానీ మన చేతిలో పిల్లలు ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ధైర్యము, ఒక తెగింపు వచ్చేసి ఆ పాముని చంపేయడానికి కూడా మనం ప్రయత్నిస్తాం, అవునా? సో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భద్ర స్వభావం అనేది, ఆ ప్రొటెక్ట్ చేయటం అనేది అది ఇన్స్టింక్ట్ అనమాట ఒక అమ్మకి. అలాగా ఇక్కడ అమ్మవారు కానీ అప్పుడు ఉగ్రంగా ఉంటాం. నేను నవ్వుతూ ఇలా కొట్టాం కదా, పాముని కొట్టాలంటే చాలా కోపంతో ఒక కసితోటి ఇచ్చేస్తాం. ఆ ప్రొటెక్షన్ టైంకి వస్తే అమ్మ కూడా అలాగే అసురుల్ని సంహరించి మనల్ని లేకపోతే దేవతల్ని ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని అంటే అమ్మ కూడా అలానే అనమాట. అందుకనే భద్రకాళి, వీరభద్రుడు అంటే చూడటానికి ఫియర్స్గా ఉంటాయి, బట్ మనకి ఆ కోపం వి నీడ్ దట్. రుద్రంలో చెప్తారు కదా, నాకు ఆ కోపం కూడా మనకు కావాలి. ఆ మన్యుమూర్తిని మనం ప్రార్థిస్తాం. ఎందుకు అనంటే కోపం లేకుండా ఎప్పుడు అలా ఇదిగా ఉంటే అసురుల్ని ఎలా ఇది చేస్తుంది అమ్మ. సో కోపం కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట అమ్మది. అందుకని భద్రకాళి, వీరభద్రుడు అంటే ఏదో భయం లేదు, అది కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ఒక స్వరూపమే అని గుర్తుంచుకొని చక్కగా హాయిగా కోపం వచ్చినప్పుడు అమ్మే, ప్రేమగా చూస్తున్నప్పుడు మనకు అమ్మే, అంతే కదా. ఇప్పుడు ఏదో అమ్మ తిట్టింది, మన వి నీడ్ దట్ అగ్రెషన్ ఇన్ ఎవ్రీబడి at one point or the other. అమ్మ అలా అగ్రెసివ్గా ఉంటేనే దుష్టశక్తుల నుండి మనల్ని కాపాడగలుగుతుంది. సో అది భద్రమూర్తి అనే దానికి. ఇప్పుడు నెక్స్ట్ నామం వచ్చి భక్త సౌభాగ్యదాయిని అనే నామం. ఓకే, ఇక్కడ అసలు భక్త సౌభాగ్యదాయిని అని అంటే ఇక్కడ నుంచి భక్తికి సంబంధించిన నామాలు స్టార్ట్ అవుతున్నాయి, విచ్ వీ కెన్ టాక్ ఎ లిటిల్ బిట్ ఇన్ డీటెయిల్. ఈ నామం అసలు సౌభాగ్యం అంటే ఏంటో అర్థం చేసుకుని దెన్ విల్ మూవ్ ఆన్ టు భక్తి. ఓకే, భక్త సౌభాగ్యదాయిని నామం అష్టాక్షరి. శ్రీ భక్త సౌభాగ్యదాయిన్యై నమః అనేది నామంగా చెప్పుకుంటే ఇదన్నమాట. సో అంటే ఏంటి? భక్తేభ్య సౌభాగ్యం దదాతి తథ. భక్తులకి అంటే భక్తితో అమ్మను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఏమిస్తుంది చూడండి, అంటే ఎన్ని ఫలితాలు ఉన్నాయనేది వరుసగా చెప్తున్నారు. సౌభాగ్యాన్ని ఇస్తుంది అమ్మవారు. ఓకే, సో సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక దీపం ఉంది, ఒక లైట్ దగ్గరికి వెళ్ళాం, మనకు వద్దన్నా నేను కళ్ళు మూసుకున్నా వెలుతురైతే ఉంది కదా. సో దీపానికి వెలుగుని ఇవ్వటం అనేది స్వాభావికం, అది ఇచ్చే తీరుతుంది. వెళ్ళి అగ్నిని ముట్టుకుంటే కాల్చే తీరుతుంది, లేదా పక్కన నించున్నాం వెచ్చతనం మనకి వచ్చే తీరుతుంది, ఎందుకంటే అది నేచర్, అది అగ్నికి. సిమిలర్లీ వెళ్ళి వర్షంలో నించుంటే తడుస్తాం, జలానికి తడిపే తత్వం ఉంది, మనం తడిసే తీరుతాం. మన ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు, నేను తడవను అనుకుని వెళ్ళి నించున్నా తడుస్తాం, నేను కాలను అని అనుకుని పట్టుకున్నా కాలుతుంది. సో స్వాభావికంగా జరిగేది జరుగుతుంది. సో మన అమ్మని భక్తితో ఆశ్రయిస్తే మనం వేరే ఏదో అడగక్కర్లే, సౌభాగ్యాలన్నీ న్యాచురల్గా మనకు వచ్చేస్తాయి. ఓకే, సో మనం పెట్టి థింగ్స్ అన్ని మనం అడగక్కర్లేదు, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అనమాట. అది ఈ నామానికి అర్థం ఏంటంటే భక్త సౌభాగ్యదాయిని, సౌభాగ్యాలు న్యాచురల్గా అమ్మ మంగళ స్వరూపం, సౌభాగ్య స్వరూపం అమ్మవారిది. సో ఆబ్వియస్గా అమ్మ అవే ఇస్తుంది అని అనమాట. సో అది గుర్తుంచుకున్నాం మనం. సో సౌభాగ్యం అంటే ఏంటి అని అంటే ఒక మీనింగ్ ఎట్లా చెప్పారంటే శుభగా అనే దీని నుండి వచ్చి శుభగోదయ స్తుతి అని కూడా ఒకటి ఉంది మనకి, సౌందర్యలహరికి అనుకుంటా వ్యాఖ్య చేసిన గ్రంథం పేరు. ఓకే,
సో ఆ శుభగ నుండి వచ్చింది సౌభాగ్యం. ఏం చెప్తా అంటే సు అంటే మంచితనము, భా అంటే వెలుగు లేదా వైభవము, తర్వాత గా అంటే గమనం అని అన్నారు. అంటే మన ప్రవర్తన, ద వే వి గో, ద వే వి బిహేవ్, అట్లాగా అనుకోవచ్చు. ఈ 3 లక్షణాలు కలిస్తే అంటే మంచిగా ఉండి చక్కగా వెలిగిపోతూ అని అంటే జ్ఞాన మార్గంలో ఉంటూ మన ప్రవర్తన ఉంటే కనుక అదే సౌభాగ్యం అన్నట్లు. సో ఈ 3 కలిపితే క్వాలిటీస్, దాన్ని సౌభాగ్యం అని అంటారు. ఆ 3 మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి మనం. ఇంకొక మీనింగ్ ఏంటి అని అంటే, భగం అంటే మీనింగ్ ఏంటంటే భగశ్రీ కామ మాహాత్మ్య వీర్య యత్నార్క కీర్తిషు భగం శ్రీ యోని వీర్యేణ జ్ఞాన వైరాగ్య ధర్మయోహో. ఇక్కడ ఏం చెప్పారంటే భగశ్రీ, శ్రీ అంటే ఐశ్వర్యము, కామము, మాహాత్మ్యము, వీర్యము, యత్నం అంటే ప్రయత్నించటము, తర్వాత కీర్తిషు కీర్తి, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ భగం అంటే ఇన్ని మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఐశ్వర్యము, వీర్యము, సూర్యుడు అని ఒక మీనింగ్ ఉంది, అర్క అని అన్నారు కదా, అర్క, కీర్తిషు కీర్తి, కామము, మాహాత్మ్యము, జ్ఞాన వైరాగ్య ధర్మాలు, ఇవన్నీ భగం అంటే ఇన్ని మీనింగ్స్ ఉన్నాయట. ఓకే, సో ఇప్పుడు భగం అంటే ఇన్ని మీనింగ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఇవన్నీ మనకి కలిసి రావటమే సౌభాగ్యం, అదే భాగ్యం. కలిసి రావటమే భాగ్యం. ఓకే, భాగ్యం వరకు. సో ఇవన్నీ కలిసి వస్తాయి అంతే కదా. ఐశ్వర్యము, కీర్తి, మహత్తు, అవన్నీ కలిసి వస్తే మనకి దాన్నే మనం భాగ్యం అంటాం. అయితే ఈ భాగ్యాలు అనేవి మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టూతా మంచి వాళ్ళకి భాగ్యాలు ఉన్నాయి, చెడ్డ వాళ్ళకి భాగ్యాలు ఉన్నాయి. చెడ్డ అంటే చెడు పనులు చేస్తూ ఉంటారు, అవతల వాళ్ళని హర్ట్ చేయటం అంతా చెడ్డతనమే. అలా చేసే వాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉంటాం. భోగభాగ్యాలతో తులతూగిపోతున్నారు అని అనుకుంటాం మనం కదా. సో భాగ్యాలు అనేవి వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి వస్తున్నాయి. ఓకే, మనం సదాచారంతో ఉండి ఆ భాగ్యాన్ని మనం సద్వినియోగపరుచుకోవటాన్ని సౌభాగ్యం అంటారు. ఓకే, అదే భాగ్యాన్ని నువ్వు దురాచారాల కోసమో లేకపోతే ప్రయోజనం లేని విషయాలకి, వాటికి అలాంటి పిచ్చి పిచ్చి వాటికి, దురలవాట్లకి, లేకపోతే ఇంకొకళ్ళని మీన్ చేయడానికి, అట్లాంటి వాటికి వాడుకున్నాం అనుకో, అదే దౌర్భాగ్యం. దౌర్భాగ్యం ఏంటంటే మనకేదో కలిసి రాలేదనే కాదు, భాగ్యం ఈజ్ భాగ్యం. దాన్ని ఎలా మనం రీపర్పస్ చేస్తున్నాము, దేని పట్ల ఆ భాగ్యాన్ని వినియోగిస్తున్నాం. లైక్ ఒక డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని నేను మంచి చేయడానికి ఉపయోగిస్తే అదే సౌభాగ్యం అనమాట. అందుకే మనం ఒక చారిటీ చేయగలిగాము, ఒక డొనేషన్ చేయగలిగాము, ఒకరికి సహాయపడగలిగాము అని అంటే అది మన సౌభాగ్యం. అదే డబ్బులు ఐ కెన్ స్పెండ్ ఆన్ ఒక గోల్డ్ కొనుక్కోవచ్చు, ఒక వెకేషన్కి వెళ్ళొచ్చు, వి కీప్ ఆన్ స్పెండింగ్ దట్ టు, రైట్. అది దౌర్భాగ్యం అని అనను, సౌభాగ్యం అయితే కాదు, ఎందుకంటే మంచి దీనికి పెట్టుకోలేదు. అట్ ద సేమ్ టైం అట్లాంటి డబ్బులే ఇంకొకళ్ళని ఏదైనా తీసేయడానికి, లేకపోతే ఇంకొకళ్ళకి డబ్బులు ఇచ్చుకొని వీళ్ళకి ఏదో హామ్ చేయడానికి, అట్లాంటివి ఏమైనా చేస్తే దట్ ఈస్ దౌర్భాగ్యం అనమాట. మనం అన్ని రకాల యూజ్ కేసెస్ చూస్తూనే ఉంటాం. సో అది మన సౌభాగ్యం అంటే ఏంటంటే మనకు వచ్చే ఈ సిరి సంపదలు, కీర్తి, వీటన్నిటినీ సద్వినియోగపరుచుకుంటూ ఇంకొంచెం మనం అమ్మవారికి దగ్గర అవుతూ గలిగితే దాన్ని సౌభాగ్యం అంటాం. అది భక్తులుగా అమ్మని ఆశ్రయిస్తే మనకి ఆ కర్మఫలాల్ని బట్టి వచ్చే భాగ్యమే కాకుండా అమ్మనే అంటి పెట్టుకుని ఆశ్రయించుకుని ఉండి చివరికి అమ్మని చేరుకోగలిగే సౌభాగ్యాన్ని అమ్మ ఇవ్వగలుగుతుంది. కనుక సౌభాగ్యదాయిని అన్నమాట అమ్మ. తర్వాత ఇక్షువస్తరురాజశ్చ నిష్పావా జీరధాన్యకే వికారవచ్చ గోక్షీరం కౌసుంభం కుసుమం తథా లవణం చాష్టమం తద్వత్ సౌభాగ్యాష్టకం ఉచ్యతే. సౌభాగ్యాల గురించి చెప్పుకుంటున్నాం కదా. సౌభాగ్య అష్టకం అని ఈ 8 వస్తువుల్ని చెప్తున్నారు. ఇక్షు అంటే చెరుకు, తరురాజం అంటే పారిజాతం, నిష్పావా జీర అనంటే జీలకర్ర, తూర్పారబెట్టిన జీలకర్ర అని అంటారు, అట్లా అన్నమాట. సో జీలకర్ర, తర్వాత ధాన్యం, తర్వాత వికారవచ్చ గోక్షీరం అంటే వికారవచ్చ అంటే వికారం చెందే, అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండే గోక్షీరం అని అన్నారు. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఆవు పాలు శ్రేష్టం అని మనకు తెలుసు కదా. ఆవు పాలు శ్రేష్టం. తర్వాత దాంతో పెరుగు చేస్తే ఆ పెరుగు మంచిది, మనం పూజలకి వాటికి నివేదించేది, దాని నుండి వచ్చే నెయ్యి,
తర్వాత వెన్న, మజ్జిగ, ఇలా రకరకాల ఫార్మ్స్ తీసుకుంటుంది. ఇవన్నీ మంగళకరమైనవి అన్నమాట. అందుకని సో వికారవచ్చ గోక్షీరం అన్నారు. అంటే పాలే కాదు, ఆకారం మారుతూ ఉండేటటువంటి గోక్షీరము, అది ఫిఫ్త్ది. తర్వాత కౌసుంభం అన్నారు. అంటే కౌసుంభం అంటే కుంకుమ, తర్వాత కుసుమం అంటే పువ్వులు, లవణం ఉప్పు. ఈ 8 అష్ట సౌభాగ్య వస్తువులుగా చెప్తున్నారు అనమాట. మీరు గమనిస్తే ఇవి ఎన్నో శుభకార్యాల్లో మనము వాడుతూ ఉంటాం. ఓకే, మన సైడ్ అంతగా లేదు, కానీ కర్ణాటక సైడ్ వడ్డను చేసేటప్పుడు కూడా ఉప్పుతోటి మొదలు పెడతారు. ఫస్ట్ ఉప్పు వేస్తారు. మనం కొన్ని అనుకుంటాం, మనకు అలవాటు లేదు కానీ ఏంటి ఇట్లా వియర్డ్గా ఇట్లా వేస్తున్నారు, స్టార్టింగ్ ఇట్లా చేశారు అట్లా అనుకుంటాం. ఇన్ని మంగళ ద్రవ్యాలు ఉన్నాయి, ఎలా చెప్పాలి, ఏ పురాణాల్లో లేకపోతే ఏ శాస్త్రాల్లో ఏది శ్రేష్టం అని చెప్పారో వాళ్ళు ఏది అప్లై చేసుకున్నారో మనకు తెలియదు కనుక వీళ్ళు ఇలా చేస్తారా అని గమనించాలి. ఏదైనా ఇంకా చేయకూడదు కదా, తప్పు కదా అని అనుకోకూడదు. మనకేం తెలుసు, మనకి మన ఆచారం ఒకటే తెలుసు, ఎన్ని రకాల ఆచారాలు ఉండి ఉంటాయో. సో ఇట్లా మనం ఇలా విన్నప్పుడు ఏమైనా గుర్తుంచుకుంటే, ఇప్పుడు చూస్తే చెరుకు, పారిజాతము, జీలకర్ర, అందుకే మనం పెళ్ళికి కూడా పెడతాం కదా జీలకర్ర బెల్లం. తర్వాత ధాన్యం ఇంకా చెప్పక్కర్లేదు, గోక్షీరము తెలుసు, కుంకుమ, ఇవన్నీ సౌభాగ్య వస్తువులు అనమాట. అందుకే శుభకార్యాల్లో ఇవంతా వాడటం చూస్తుంటాం. ఇటువంటి సౌభాగ్య ద్రవ్యాలన్నింటినీ కూడా ఇచ్చే అమ్మ సౌభాగ్యదాయిని. ఓకే, అది. సో ఈ సౌభాగ్యదాయిని అని చెప్పుకున్నాం ఇప్పుడు అమ్మవారిని. అసలైన సౌభాగ్యం అంటే మనందరం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే, అమ్మని ఆశ్రయించి కలిగి ఉండటం, అమ్మ నుండి మనసు ఎప్పుడు చలించకుండా స్థిరంగా ఉండేటట్లుగా చూడటం అన్నమాట. సో అందరికీ తెలిసిందే, బట్ ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం, బాగుంటుంది వినటానికి కూడా. కమలాక్షిని అర్చించు కరములు కరములు. ఆ దేవుడిని పూజ చేసే చేతులు, చేయకపోతే చేతులే కావు అంటే అది ఎగ్జాజరేషన్ అని కాదు. ఉన్న మెయిన్ రీజన్ ఏంటి, మనకి ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా సరే మనకి ఇది ఒకటి ఉంది అని అంటే దట్స్ డెడికేటెడ్ టు గాడ్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేదే దాని మెయిన్ పర్పస్. మిగతావన్నీ జస్ట్ లైక్ దట్ చేస్తూ ఉంటాం అంతే. కానీ మనం పూజకే ఒక లిమిట్, మిగతావన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నాలుగుంది పలుకుతున్నాము అని అంటే ఆ భగవద్నామం పలికితేనే దానికి సార్థకత అని చెప్పటం. ఓకే, సురరక్షకుని చూచు చూడ్కులు. ఇందాక మనం చెప్పాం, మనం పశ్యామి అని అంటే భద్రం చూడాలి అని అనుకుంటున్నాము. అలాగా శ్రీనాథ్ సురరక్షకుని చూడ్కులు ఎన్నో చూస్తూ ఉంటాం ప్రపంచంలో. కళ్ళు తెల్లారు లేస్తే రకరకాల థింగ్స్ చూస్తాం. అసలు ఫోన్ తీసైతే అసలు ఇంకేమేమో చూస్తాం. దానికి అది కాదు చూపుకి ఉన్న సార్థకత, దృష్టికి ఉన్న సార్థకత ఏంటి అంటే చక్కగా ఒక దివ్యమంగళ స్వరూపం అట్లా విగ్రహమో లేకపోతే పట్టమో ఉంటే అసలు తదేకంగా కూర్చుని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటే అది కళ్ళకి మనం మంచి పని పెట్టినట్లు అవుతుందన్నమాట. శేష సాయికి మొక్కు శిరము, విష్ణుని ఆకర్ణించు వీణులు. ఆ విష్ణునామము లేకపోతే భగవన్నామం వింటున్న చెవులు, అంతేగాని ఏదో మాటలు, న్యూస్, ఏవో పిచ్చి పాటలు ఇవన్నీ వినటం కాదు వాటికి ఉండే సార్థకత అన్నమాట. మధువైరి విద్ద మనము భగవంతు వలగును పదములు, పురుషోత్తమున మీది బుద్ధి. ఆ బుద్ధి, మన ఆలోచన ఎప్పుడు ఆ పురుషోత్తముడైన భగవంతుడి మీద ఉన్నదే కరెక్ట్ బుద్ధి, దాని గురించి చేసిన ఆలోచనే కరెక్ట్ ఆలోచన. కానీ మనం ఏం చేస్తాం, వాటన్నిటికీ లిమిట్ పెట్టుకుంటాం. ఇందులో చెప్పబడిన ప్రతిదానికి మన లిమిట్ ఉంటుంది. పూజ ఇవాళ 1 గంట పట్టేసింది, 1.5 గంట పట్టేసింది అని మనకి మనమే వీరతాడులు వేసేసుకునేసి ఫీల్ అయిపోతూ ఉంటాం. బట్ ద పర్పస్ వీ హ్యావ్ దీస్ థింగ్స్ ఈజ్ ఫర్ వర్షిప్. ఓకే, ప్లస్ మనకి ఎందుకంటే మనుషులుగా పుట్టాం, మనకు బుద్ధి కూడా ఉంది. సో వీటన్నిటిని దానికోసం యూజ్ చేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అనమాట. ఆ మనసులో మనం దేవుడిని తలవకపోతే అది మనసే కాదు, వినకపోతే ఇదే కాదు, భగవంతుడిని ఆశ్రయించకపోతే పాదాలు కాదు, భగవంతుడి నామం పలకకపోతే ఆ పలుకే కాదు. అలాగా. తర్వాత దేవదేవుని చింతించు దినము.
ఇది అంటే ఇంపార్టెంట్. మనము ఏదన్నా చెప్పాను కదా, టూ మచ్ సారో కానీ టూ మచ్ హ్యాపీనెస్ కానీ వస్తే ఫస్ట్ థింగ్ దట్ ఫాల్స్ ఆఫ్ ఫ్రమ్ అవర్ రొటీన్, మిగతా అన్నీ జరిగిపోతాయి, పూజకి మాత్రం టైం దొరకదు మనకి, అవునా? లేకపోతే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాము అని అంటే భగవంతుడిని తలుపుకు కూడా రాదు. ఇప్పుడు నేను పూజ అంటే డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ టూ హార్డ్. ఒక రోజు మనం పూజ మిస్ అయ్యాం, ఓకే, ఆఫీస్తో ఏదో వచ్చింది, లేకపోతే ఒక్కొక్కసారి ఓవర్ స్లీప్ చేసేసాం, లేటుగా లేచాం, టైం లేదు, నీ బాధ్యత ఆఫీస్కి కనెక్ట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి ఆఫీస్కి, వెళ్ళిపోతాం. ఆ రోజు పూజ మిస్ అయింది, దీపం పెట్టలేదని అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఆ రోజు అదేదో గిల్టీగా ఫీల్ అయిపోయి ఇప్పుడు దానివల్ల నాకేదో పాపం వచ్చేస్తుంది అని అనుకోవటం, అది కూడా తప్పే, అవసరం లేదు. మన మైండ్లో అరే నేను చేయలేదే అనుకుని చిచ్చీలా చేశాను అలా అనుకోకుండా ఇవాళ చేయలేకపోయాను భావనాగమ్య, నా భావనలో డ్రైవ్ చేసేటప్పుడు హాయిగా మనసులో పూర్తిగా తలుచుకున్నాం. వర్క్ చేసేటప్పుడు మీటింగ్స్ ఉన్నప్పుడు తలుచుకోలేకపోవచ్చు, చక్కగా డ్రైవ్లో అంతా హాయిగా నామాలు వినుకుంటూ వెళ్ళొచ్చు, తలుచుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు ఆలోచనల్లో గ్యాప్ దొరికినా మనం తలుచుకుంటూ ఉండొచ్చు. నిజంగా ఏ రోజైనా మనం భగవద్ నామం తీసుకోలేక పూజ చేయలేక తలుపుకి కూడా రాలేదు అని అంటే ఆ డే అసలు మన ఇవాళ నా లైఫ్లో దుర్దినం అని మనం అంటారు కదా, రెడ్ ఇంక్తో రాసుకుని అండర్లైన్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ డే ఏంటి అని అంటే భగవంతుణ్ణి మనం తలుచుకోకపోవటం అనేది అనమాట. సో అది చక్రహస్తుని ప్రకటించు చదువు ఆ భగవంతుడిని గురించి తెలుసుకునేదే చదువు. అందుకే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ దెర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ హు ఆర్ లైక్ కాన్స్టెంట్లీ సర్టిఫికేషన్స్ ఏదో చేస్తూ ఉండాలి, మనం నేర్చుకుంటూ ఉండాలి అనే జిజ్ఞాస వాళ్ళకు ఉంది. కాకపోతే అది ఎట్లాంటి స్టడీస్లో ఉంది, లేకపోతే కెరీర్ ఓరియంటెడ్గా ఉంది తప్పితే భగవంతుడిని గురించి తెలుసుకుందాము అని ఉండదు. అందరికీ ఉండకపోవచ్చు, అలా ఉండగలిగి అలా చేసేదే చదువుట. ఏంటి భగవంతుడిని అసలు చెప్పాను కదా, వేదాంత పరిభాషలో మిగతావన్నీ ఎన్ని శాస్త్రాలు మనం చదివినా అదంతా అవిద్యనే. ఓన్లీ బ్రహ్మ పదార్థం భగవంతుడిని గురించి తెలుసుకునేది మాత్రమే విద్య అని అంటారు, ఓకే. సో అదే చదువు అని అన్నారు. కుంభినీ ధవుని చెప్పేది గురుడు అంటే భూమి భర్త అని అన్నమాట ఇక్కడ మీనింగ్. అంటే ఆ విష్ణువు గురించి ఆ భగవంతుడి గురించి చెప్పేవాడే గురువు. లైక్ అంటే మనకి ఇప్పుడు అందుకే చెప్పాను డెఫినేషన్స్ ఉంటాయి మనకి, ఆచార్యుడు అంటే ఎవరు, లేకపోతే అధ్యక్షుడు అంటే ఎవరు, అలాగా రకరకాల ఇవి చెప్పుకుంటే గురువు అని అంటే ఎవరు అని అంటే మనం ఎవరిని పడితే వాళ్ళని గైడ్ వైర్ గురువు లేకపోతే ఇంకేదో గురువు అట్లా అనేస్తాం, ఇప్పుడు అనేస్తున్నారు అందరు ఇప్పుడు. బట్ గురువు అని అంటే ఎవరు అని అంటే భగవంతుడిని గురించి చెప్పేవాడు మాత్రమే గురువు. సో అలాగా నిజమైన భాగ్యం ఏంటి అంటే ఏ రోజు ఇలా చేస్తూ ఉంటే కనుక మన చేతులు భగవంతుడిని పూజించి మన మాట భగవంతుడి మాటే పలికి మన తలుపులు భగవంతుని గురించే వచ్చి మన మనసు భగవంతుడితో నిండిపోయి మన పదాలు అంటే మనం పలికే మాటలు మనం చేరే పాదాలు ఇవన్నీ భగవంతుడి అయిన రోజు సౌభాగ్యం. మీకు అనిపించదా ఏ రోజైనా మనం ఒక పూజ చేసి చాలా బాగా మన మనసు ఏమనాలి బాగా నిమగ్నమై చేస్తాం, కొన్ని రోజులు చేస్తాము యాంత్రికంగా అనిపించకుండా, ఒక్కొక్క రోజు వి జస్ట్ గెట్ మూవ్డ్ అనమాట. ఆ రోజు పూజ చేస్తుంటే ఎందుకో తెలియదు మనసు అలా ఆర్ద్రతతో అయిపోయింది, మనకే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక కంటెంట్మెంట్ అనేది వచ్చేస్తుంది. అది అలాంటి రోజులు సౌభాగ్యకరమైన రోజులు ఏంటి అని అంటే అలా ఉండి నిరంతరం మనం భగవంతుడి స్మరణలో ఉంటాయి. సో మన అమ్మవారికి ఎలాంటి భాగ్యం కావాలి, సౌభాగ్యదాయిని అన్నావు కదా అమ్మ, ఇది సౌభాగ్యం అంటే దాన్ని నాకు ప్రసాదించు, నిరంతరం నీ పాదాలు నేను ఏం చేస్తున్నా సరే ఒక చదువుకుంటున్నా నీ గురించి అవ్వాలి, ఒక అడుగు వేస్తున్నా అది నీ దగ్గరికి చేరేది కావాలి, ఒక మాట మాట్లాడుతున్నా అది నీకు సంబంధించింది కావాలి. వాళ్ళు దండం పెట్టుకుందాం, సౌండ్స్ లైక్ ఎగ్జాజరేషన్, మనం అంత అనుకుంటే ఇంత చేయగలుగుతాం, ఓకే. అండ్ ఎలాగో మనకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, విల్ కంటిన్యూ విత్ దాట్. కానీ ఇలా మనం కోరుకుంటూ ఎక్కువగా ఉంటే ఓవర్ ద టైం మన ఫోకస్ ఇదే అవుతుంది, ఏది చేస్తున్నా కూడా మన ఫోకస్ దీని మీద ఉంటుందన్నమాట. అది సౌభాగ్యం అన్నమాట. సో ఇప్పుడు ఈ నామంలో భక్త సౌభాగ్యదాయిని అన్నారు, అంటే భక్తులకి ఇట్లాంటి సౌభాగ్యాన్ని ఇస్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ మనం భక్తులం అవ్వాలి కదా. సో ఆ భక్తి గురించి చెప్పేవి నెక్స్ట్ సెట్ ఆఫ్ నామాలు ఉన్నాయి. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య,
తర్వాత భయాపహ, మళ్ళీ ఇట్లా భక్తితోటి ఉండే వాళ్ళందరికీ ఇచ్చే ఇదేంటి అమ్మ, భయాపహ, భయాన్ని దూరం చేస్తుంది. సో అవి ఈ నామాలు అనమాట. భక్తి ప్రియ అంటే ఏంటి, భక్తి ప్రియ కావచ్చు, భక్త ప్రియ కొన్ని చేంజ్ అంటే డిఫరెన్స్ ఉండొచ్చు ప్రింట్లో. ఈదర్ ఈజ్ కరెక్ట్. భక్తులని లేకపోతే భక్తి అనే దాన్ని ఇద్దరిని ప్రియంగా చూసేది. భక్తులంటే ప్రియంగా ఉండేది, లేదా భక్తి అని అంటే ప్రియంగా ఉండేది. భక్త ప్రియాన్న, భక్తి ప్రియాన్న, భక్తి గమ్య అంటే ఎలా అయితే మనం ఇందాక భావన గమ్య అని చెప్పుకున్నామో, భావన ద్వారా అమ్మని పొందగలము అని ఎలా చెప్పుకున్నామో, భక్తి ద్వారా అమ్మని పొందగలము అని మనకి ధీమా ఇస్తున్నారు. భావన చేతవుతుందో లేదో, భక్తి చేతవుతుందా, అలవర్చుకోవచ్చా, చూద్దాం. భక్తి అంటే ఏంటి తెలుసుకుని అట్లీస్ట్ భక్తి మార్గాన్ని మనం పాటించగలమా. భావన అందరికీ పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు. కాంటెంప్లేషన్ ఈజ్ నాట్ ఈజీ. సో మనం అది చేయగలిగితే దట్స్ ఫైన్. లేకపోతే ఇంకో మార్గం అలా అమ్మ మనకి ఎన్నో మార్గాలు ఇస్తుంది అమ్మని ఎలా చేరుకోవాలని. సో అలాగా భక్తి గమ్య, భక్తి ద్వారా పొందదగినది. తర్వాత భక్తి వశ్య, భక్తికి వశపడి ఉంటుంది అమ్మ. ఓకే, అవి ఎట్లాగా ఏంటి అనేది నెమ్మదిగా తెలుసుకుందాము. ఫస్ట్ అసలు భక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, కొంచెం ఎక్కువ చెప్పాను అని అనిపించినా కొద్దిగా బేర్ విత్ మీ లిటిల్ బిట్, ఎందుకంటే ఆ భక్తి అంటే ఏంటో తెలిస్తే కదా ఈ 3 నామాలకి మనకి అర్థం క్విక్గా వెళ్ళిపోతుంది. ఓకే, భజ్ సేవాయాం అనే ఒక ధాతువు నుండి వచ్చిన పదం భక్తి అన్నమాట. ఓకే, ధృతస్య భగవద్ధర్మార్థారావాహికతాం గత సర్వేషే మనసో వృత్తి భక్తిరిత్యభిధీయతే. భక్తికి డెఫినిషన్ ఇలా చెప్పారు. ఏంటి అనంటే భగవద్ధర్మాలు. ఓకే, అవి ధారావాహికంగా చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఏదో ఇలా మనం లిమిటెడ్ టైం పెట్టుకుని అట్లా చేయటం కాకుండా అసలు ఫస్ట్ భగవద్ ధర్మాలు ఏంటో చూద్దాం. భగవద్ ధర్మం అని అంటే ఏంటి అనంటే భగవత్ కథలు వినటము, భాగవతుల కథలు వినటం, తర్వాత భగవన్ నామం పలకటము, తర్వాత భగవత్ పూజ అర్చన ఇవన్నీ చేయటము, భగవత్ విషయాలు మననం చేసుకుంటూ ఉండటం. ఓకే, సో ప్రతిసారి ఒక యాక్షన్లోనే ఉండము. నో యాక్షన్ స్టేట్లో ఉన్నప్పుడు వాటన్నిటిని మనం మళ్ళీ మననం చేసుకుంటూ ఉండటం అనమాట. సో ఇట్లా తర్వాత భగవత్ లీలలు కాసేపు వినటం. ఎందుకు కావాలి అని అంటే వీఆర్ సో ఫికల్ మైండెడ్. మనకు తెలుసు, మనము అంటే మనమనే చెప్పట్లేదు, మహాయోగులకి కూడా మనస్సుని స్థిరంగా ఒక భగవత్ వస్తువు మీద పెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అగైన్ అసాధ్యం కాదు, దుస్సాధ్యం. ఓకే, అలభం కాదు, దుర్లభం. చాలా కష్టం అన్నమాట. మనకు తెలుసు ఆ విషయం. ఓకే, మనం కూర్చుంటాము అంటే ఒకసారి మనం ఇవన్నీ ఎట్లా అంటే సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ క్రిటికల్గా ఉన్నామనుకో, విల్ క్యాచ్ అవర్ సెల్ఫ్ డూయింగ్ దిస్ అనమాట. దెన్ ఆ క్యాచ్ చేస్తున్నాము జడ్జ్మెంటల్గా. ఎప్పుడూ చెప్తాను నేను, ఇది ఒకటి గుర్తుంచుకోండి, జడ్జ్మెంటల్గా ఉంటే బీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. పక్కన వాళ్ళని జడ్జ్ చేయడానికి అందరం రెడీగా ఉంటాం. అలా కాకుండా ఇఫ్ యూ టర్న్ టు యువర్ సెల్ఫ్ and be judgmental, you'll catch yourself doing things like this అన్నమాట. మనం కూర్చుంటాం, పూజ చేస్తుంటాం. ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే, ఇప్పుడు లలిత సహస్రనామాలు అలాంటివి నోటికి వచ్చేసాయి, లేకపోతే ఫ్లూయెన్సీ వచ్చేసింది, చక్క వెళ్ళిపోతుంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది? మనసు దాని ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇట్లా క్యాసెట్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. క్యాచ్ చేయాలి మనం, దాన్ని తీసుకురావాలి మళ్ళీ వెనక్కి. అలాగా మనస్సు అలా ఉంటుంది కనుక ఇప్పుడు ఇలా మార్గాలు ఇలా వచ్చాయి మనకి. ఈ కొంతసేపు ఇట్లా నామాలు, కొంతసేపు వినటము, కొంతసేపు మాట్లాడటము, అట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఇన్ని ఉన్నాయి టు కీప్ మైండ్ ఫోకస్డ్. చిన్న ఇప్పుడు మనము అందరం చూస్తుంటాం ఆఫీస్లో లెర్నింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇంత మెటీరియల్ ఇచ్చేస్తే ఎవ్వరూ కన్స్యూమ్ చేయట్లేదని దే బ్రేక్ ఇట్ ఇంటూ చంక్స్, స్మాలర్ చంక్స్, సో వీ కెన్ డైజెస్ట్ ఇట్ వెల్ కదా, అర్థం చేసుకుంటాం. అలాగే మన మనసును కూడా 24 hours ఇదే చేస్తూ ఉండు, నామస్మరణే చేస్తూ ఉండు అంటే చేయలేకపోవచ్చు మనం. అందుకని ఈ మైండ్ని ట్రిక్ చేయడం కోసం అని చెప్పేసి కొంతసేపు మనం దానికి యాక్షన్ చెప్తాం, కొంతసేపు వాచకం చెప్తాము, కొంతసేపు చేతులతో చేసేది, కొంతసేపు ఆలోచన చేసేది, కొంతసేపు వినేది, అట్లా చెప్తూ ఉంటాం అనమాట. కాకపోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక అరగంట చేస్తాము, ఒక గంట చేస్తాము, మనకి పూజకు ఒక టైం ఉంది, ఆ స్టిప్యులేటెడ్ టైం చేస్తాము.
తర్వాత మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి పూజ గదిలో నుంచి వచ్చేసాము అని అంటే లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ కమ్ టు అస్, వదిలేస్తాం. మళ్ళీ పక్క రోజు పూజకు టైం అయ్యే వరకు మళ్ళీ అది ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భగవద్ ధర్మాలు అయితే ఏవైతే చెప్పుకున్నామో అవి ధారావాహికతాంగత, అంటే ఒక ధారావాహికలాగా వెళ్తూ ఉండాలి. ధారావాహిక అంటే ఏంటి? ధారావాహిక కార్యక్రమం అని వినే పెరిగాం కదా మనం. అంటే వెబ్ సిరీస్, సీరియల్స్ అంటే కంటిన్యూటీ ఉందన్నమాట. అవి ఇప్పట్లో ఎండ్ అవ్వట్లేదు. ఆ వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాం, లేకపోతే సీరియల్స్ చూస్తాం. మనం చిన్నప్పుడు చూస్తూ చిన్నప్పుడు ఉండే పెద్ద వరకు కూడా ఇంకా వచ్చే సీరియల్స్ ఉంటాయి. ఐ డోంట్ వాచ్ ఎనీ, సో నాకు తెలియదు. కానీ జోక్స్ కూడా చూస్తుంటాం కదా మనం. చూసే వాళ్ళందరూ ముసలైపోతూ ఉంటారు, కానీ ఇట్ కంటిన్యూస్. అలా ధారావాహికత, అలా ధారావాహికలాగా కంటిన్యూటీ ఉండాలి మన అంటే ఈ భగవద్ ధర్మాలు చేయటంలో. చేసాము, వదిలేసాము, మళ్ళీ ఇంకెప్పుడో పట్టుకుంటాం కాదు. ఒకటి అయిందా ఇంకోటి పట్టుకున్నామా, జపమా కాసేపు ఇదా, అలాగా కంటిన్యూటీ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే దాన్ని భక్తి, ఆ మనసుని అలాగా కాన్స్టెంట్లీ భగవంతుడి పట్ల పెట్టి ఇలా ధారావాహికంగా ఈ భగవద్ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే దాన్ని భక్తి అంటారు అని అన్నారు. సో అదనమాట భక్తి. సో మనం ఏ పాటి భక్తులమో మనకి ఆల్రెడీ తెలిసిపోయింది. బట్ అదనమాట భక్తి అంటే డెఫినేషన్. సో ఈ భక్తిని 2 విధాలుగా చెప్పారనమాట. ముఖ్య భక్తి, గౌణ భక్తి అని చెప్పారు. ఈ ముఖ్య భక్తి అంటే ఏంటి అని అంటే సర్వకాల సర్వావస్థలలో ఇంకా భగవంతుడి మీదనే మనస్సును నిలిపి, ఇంకా నాకు భగవంతుడిని మించి పరం ఇంకోటి లేదు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ నువ్వే, ఏదో ఒక ఫామ్ తీసుకుని, ఒక అంటే నీకు ఏ ఫామ్ అప్పీల్ అయితే, లేకపోతే అందరినీ భగవంతుడిలోనే చూసుకొని ఆ భావనతోటి పరమాత్మని నిరంతరం ఆరాధిస్తూ ఉండటం అనమాట. ఇది ఎట్లా అంటే నిష్కామ భక్తి. నథింగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, నా సర్వస్వం నువ్వే, నువ్వు తప్ప ఇంకోటి లేదు అని నా భగవంతుని ఆశ్రయించే భక్తిని ముఖ్య భక్తి అని అంటారనమాట. గౌణ భక్తి అంటే ఏంటి అని అంటే ఇది కామ్యానికి చేసేవన్నమాట. అంటే ఏంటి, భక్తి ఉంది, వ్రతాలు చేస్తూ ఉంటాం. కొన్ని వ్రతాలన్నీ ఏంటి, అభీష్ట సిద్ధికే చేస్తాం. ఒక వ్రతం చేసాము అని అంటే ఒక అభీష్టం ఉంటుంది, దానికోసం చేసాం. హోమాలు చేస్తూ ఉంటాము, జపాలు చేస్తూ ఉంటాము, లేకపోతే ఇవన్నీ ఏవి చేసినా కూడా ఒక ఫలితాన్ని ఆశించి చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇవి ఇష్టకామ్య సిద్ధ్యర్థం, మన సంకల్పంలోనే చెప్పుకుంటాం. ఏదో కామ్య సిద్ధ్యర్థం ఇంకో ఇంత పెద్ద లిస్ట్ మనకే తెలుసు, చెప్పక్కర్లేదు. సో ఉంటుంది. సో ఇది ధ్యేయం అనమాట. ఏంటిది, గౌణ భక్తిలో ఒక కామ్యాన్ని ఉద్దేశించి కోరికతోటి చేస్తున్నాం అనమాట. సో ఇది తప్పు అని చెప్పట్లేదు, కానీ ముఖ్య భక్తి స్థాయికి మనం ఎదగగలగాలి. అంటే ఎన్నాళ్ళని అడుగుతూనే ఉంటాం, ఎంతో ఇచ్చింది అమ్మవారు, మనకి ఎక్కడికైనా తృప్తి ఉందా? ఎప్పటికీ ఉండదు. సో యూ హ్యావ్ టు కమ్ ఓవర్ ఇట్ ఎట్ సమ్ పాయింట్. ఓకే, ప్రయత్నంగా చేస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ టుడే, రైట్? లైక్ అది గ్రాడ్యువల్గా రావాల్సిందే. సో కానీ మనం ఏం చేస్తామనంటే ఈ గౌణ భక్తి అనేది తప్పు అని అయితే ఎక్కడ చెప్పట్లేదు, తప్పు అనేం లేదు. మనకి ఏదైనా కావాలంటే మన పిల్లలు తల్లిదండ్రులైనా మన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇంకెవరినో అడగరు కదా. అలాగే మనం ఏదైనా కావాలంటే చిన్నప్పుడైతే మన తల్లిదండ్రులను అడిగాము, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కనుక మనందరికీ జగత పితరవు అని చెప్పుకున్నాం కదా, అలాగా అమ్మని, అయ్యవారిని, ఇంకెవరిని అడుగుతాం మనం? మన బాధలు ఇంకెవరికి చెప్పుకుంటాం? మన కష్టాలు ఇంకెవరికి? ఎప్పుడు కూడా ఇంకెవ్వరికి కూడా చెప్పుకోవద్దు. జస్ట్ చక్కగా భగవంతుడితోటి కాన్వర్సేషన్స్ విత్ గాడ్, దట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ పూజ. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టమైనా చక్కగా అమ్మవారితో మాట్లాడుకోవాలన్నమాట. సో అది గౌణ భక్తి. అది తప్పు కాదు, చక్కగా మన అట్లా ఉండొచ్చు. అమ్మని ఆశ్రయించడంలో తప్పలేదు, ఇంకెవరిని అడుగుతాం కనుక ఇట్స్ ఆల్ ఫైన్. కానీ వీ హ్యావ్ టు ఎక్సీడ్ దట్ ఎట్ సమ్ పాయింట్ అనేది మనసులో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా భగవద్గీతలో పరమాత్మ చెప్పారు, భక్తులు 4 విధాలుగా ఉంటారు అని. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసమర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని చెప్పారు. అంటే ఏంటి, 4 kinds ఆఫ్ భక్తులు. చతుర్విధ భజంతే మాం, నన్ను ఆశ్రయించే భక్తులు 4 విధాలుగా ఉంటారు. ఏంటి, ఆర్తితో
చేరేవాళ్ళు. అంటే ఏంటి, కష్టాలు వచ్చినప్పుడు ఆర్తితోటి భగవంతుడిని ప్రార్థిస్తామన్నమాట. నన్ను ఈ కష్టంలోంచి గట్టెక్కించు తండ్రి. ఎవరిని ఆశ్రయిస్తాం అలాగా? భగవంతుడిని. సో అలా ఉండే వాళ్ళని ఆర్తులు అని అంటారు. ఓకే, నన్ ఆఫ్ దీస్ ఆర్ రాంగ్ అని నేను అసలు చెప్పట్లేదు. మన అందరము వి ఫిట్ ఇన్ టు ఆల్ ఆఫ్ దీస్ కేటగిరీస్. వీ హ్యావ్ టు ట్రై అండ్ ఫిట్ ఇన్ టు జ్ఞాని కేటగిరీ అట్ సమ్ పాయింట్ అంతే. సో ఈ ఆర్తితో ఉన్నారు. సో ఇందులో మెనీ ఆఫ్ అస్ కష్టం వచ్చింది అని అంటే, ఇప్పుడు చాలా మంది రోజు పూజ చేయని వాళ్ళు కూడా కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు, అవునా? అప్పుడు గట్టిగా పట్టుకొని ఆర్తితోటి పూజిస్తారు. వాళ్ళ మీద దయ ఉంటుంది అమ్మవారికి. కర్మను అనుసరించి ఏదో వస్తాయి తప్పిస్తే దయ అమ్మ వారికి అందరి మీద ఈక్వల్ గానే ఉంటుంది. సో అలాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గజేంద్రుడు అండ్ ఆఫ్ కోర్స్ మనందరం కూడా. తర్వాత సెకండ్ది జిజ్ఞాసు. అంటే దే ఆర్ ఆల్రెడీ వెరీ ఇంటెలిజెంట్ అయ్యి ఉండి దే సీక్ టు అండర్స్టాండ్ గాడ్ అనమాట. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళలో మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉద్ధవుడు అనమాట. తర్వాత అర్థార్థి అంటే ఇప్పుడు చెప్పుకున్న గౌణ భక్తి కేటగిరీ అనమాట. అర్థం కోసం అంటే డబ్బు అనే కాదు, సమ్ మెటీరియల్ విషెస్ కమ్ ట్రూ అవ్వటం కోసం అని చెప్పేసి మనం ఆశ్రయించటం అనమాట. సో సమ్ కామ్యం ఉంది, అది వెల్త్ కావచ్చు, ప్రాస్పరిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఓ ప్రమోషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఓకే, ఎనీథింగ్. మనందరం ఈ కేటగిరీలోనే ఫిట్ అవుతాం, అవునా? పురాణాల్లో చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్ ధ్రువుడు. హిస్ పర్పస్ వాజ్ నథింగ్ బట్ వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోవాలి, సింపుల్. దానికి చక్కగా భగవంతుడిని ఇచ్చేసుకున్నారు, ఎట్లాంటి ప్లేస్ సంపాదించాడు ధ్రువుడు. అదే ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఎప్పుడు వాంఛాస ఫలమధికం, మనం అడిగిన దానికన్నా అమ్మ ఎక్కువ ఇస్తుంది, బికాస్ షీ హ్యాస్ ద క్యాపబిలిటీ. వీ హ్యావ్ టు వాచ్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అంతే. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఏదో అనిపించింది అనేసి పిచ్చి పిచ్చి అడిగేస్తే ఇప్పుడు ఇచ్చేస్తుంది అమ్మ కరుణతో. కానీ అది నిజంగా మనకి మంచిదా కాదా మనకు తెలీదు. అందుకే యథాయోగ్యం తథా కురు తల్లి, నాకు ఏది కరెక్టో అది చెయ్యి, అది ఇవ్వు అని దండం పెట్టుకున్నామంటే బ్లాంకెట్ అనమాట అది. ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. అమ్మ చూసుకుంటుంది మనకేం కావాలో. సో ఫోర్త్ కేటగిరీ ఆఫ్ భక్తులు జ్ఞాని అనమాట. ఇక్కడ ఏంటంటే పరతత్వం తప్పితే వేరింకేది లేదు అని వాళ్ళు అర్థం చేసుకుని ఆ జ్ఞానంతో భక్తితో ఉపాసించే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ భక్తులు అనమాట. ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు. ఓకే, సో ఈ 4 కోవల్లో మనం వి ఫిట్ ఇన్ టు ఆర్తి, మేబీ సమ్ టైమ్స్ జిజ్ఞాస తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, అందుకే ఇక్కడ ఉన్నాము. అర్థార్థి ఆబ్వియస్లీ. సో వి ఫిట్ ఇన్ టు దోస్ 3 కేటగిరీస్. మనం అచీవ్ చేయాల్సిన కేటగిరీ, ఉండాల్సిన కేటగిరీ ఏంటి అని అంటే ఆ జ్ఞానంతో భక్తితో కూడుకుని వైరాగ్యంతో కూడుకుని అప్పుడు ఉపాసన చేయాలి. దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నెమ్మదిగా అవుతుందన్నమాట. అదొకటి. సో భక్తికి సింపుల్ మీనింగ్ ఏంటి అని అంటే ప్రేమ. ఓకే, సో మన ఇది చాలా అందరికీ తెలిసిందే. బట్ ఈ ప్రేమ అనేది మనకి తల్లిదండ్రుల పట్ల ఉందనుకో, వి కాల్ ఇట్ యాజ్ గౌరవం. పిల్లల పట్ల ఉంటే వాత్సల్యం, మన లైఫ్ పార్ట్నర్ పట్ల ఉంటే మోహము, లేకపోతే అన్నదమ్ముల పట్ల ఉంటే బాధ్యత, బంధువుల పట్ల ఉందంటారు బాంధవ్యం, రిలేషన్. అది స్నేహితుల పట్ల ఉంటే స్నేహం. అదే ప్రేమ భగవంతుని పట్ల ఉంటే భక్తి. వెరీ సింపుల్, వెరీ వెల్ నోన్. సో ఇన్ని రకాల ప్రేమల్ని మనం చూస్తున్నాం కదా, అలాంటి ప్రేమ మనకి భగవంతుడి పట్ల ఉందా? భగవంతుడికి దూరం అయితే మనం అలా పించ్ మనకు వస్తుందా? భగవంతుడితో రోజు మనం కాంటాక్ట్లో ఉంటున్నామా? అట్లాంటివి మనమే చూసుకోవాలి. సో ఇలా భక్తిగా ఉండటానికి అగైన్ మళ్ళీ నవవిధ భక్తులు అని చెప్తారు కదా, అది క్విక్లీ రివ్యూ. శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మ నివేదనం. సో ఇవి 9 విధాలుగా భక్తి అనే వాటిని చెప్తున్నారనమాట. అందరికి అన్ని తెలిసే ఉంటాయి. బట్ శ్రవణం అంటే అగైన్ ఇంత చెప్తున్నాం, భగవద్ ధర్మాలను ఏవైతే చెప్పుకున్నామో అవే డిఫరెంట్. సేమ్ థింగ్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్. ఒక చోట మనకి ఒకటి అప్పీల్ అవ్వచ్చు, ఒకసారి టచ్ అవుతుంది, ఒకసారి కాకపోవచ్చు. ప్రతి వాంగ్మయం మనం చదవలేము, అందుకే దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఎవ్రీవేర్ అనమాట. ఇంపార్టెంట్. సో మనం ఏది చదివినా మనకి ఆ భక్తి అంటే ఏంటో అర్థమయ్యేటట్లు.
సో శ్రవణం చెప్పుకున్నాం, భగవత్ కథలు, లీలలు, వీర్యము అలాంటివన్నీ చెప్పుకొని లేకపోతే ప్రవచనాలు వినటము, ఇదంతా శ్రవణం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ ఇది చెప్పక్కర్లేదు కానీ పరీక్షిత్ మహారాజు చనిపోతాను అని తెలిసి వారం రోజుల్లో ఆల్ హీ డిడ్ వాజ్ భాగవతం, భగవంతుడి కథలే వింటూ 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 దట్స్ హౌ హీ చోస్ టు స్పెండ్ హిస్ లాస్ట్ ఫ్యూ డేస్. అది శ్రవణం, అది కూడా ఒక భక్తి. వినటం అంటే మనం ఏదో ఇట్లా విని చేసుకుంటున్నాము, మల్టీ టాస్క్ చేస్తున్నాము కాదు. చక్కగా ఫోకస్డ్గా మనస్సుని అక్కడ పెట్టి, అంటే ఇట్లా నువ్వు వింటున్నావు అని అంటే నీకు అక్కడ ఆ స్ఫురణకు వచ్చేస్తూ ఉండాలి. అక్కడ జరుగుతున్న ఘట్టం ఏదో చెప్తుంటే నీ భావనతోటి నీకు అది కళ్ళ ముందు కనిపించాలి. కనిపిస్తే అప్పుడు అది అన్నమాట శ్రవణంతో కూడిన భక్తి అంటే. తర్వాత కీర్తనం, భగవంతుడి గుణగణాలు, తత్వాన్ని, వీటన్నిటినీ కీర్తిస్తూ ఉండటం. అంటే లేకపోతే నామాన్ని, నారదుడు లేకపోతే మనకి ఈ రామదాసు, త్యాగరాజు, వీళ్ళందరూ నిరంతరం కీర్తనలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని రకాల కథలు చెప్పారు, భగవంతుడు ఎంత గొప్ప అని చెప్పారు, లేకపోతే లీలలు ఏం చేశారని చెప్పారు, అట్లాంటివన్నీ కీర్తిస్తూ ఉండటం. సో ఆ కీర్తన చేసేటప్పుడు కూడా మళ్ళీ మనసు అక్కడ ఉందా, ఆ తత్వంతో మనం రమిస్తున్నామా చూసుకోవాలి. స్మరణం అంటే నిరవధికంగా, అంటే కంటిన్యూటీ, ఇందాక చెప్పుకున్నాం కదా, ధారావాహికంగా ఆ భగవన్నామ స్మరణ చేయటం. ప్రహ్లాదుడు అగైన్ నారదుడు ఆ నామాన్ని ఎప్పుడూ వినలేదు, నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు ప్రహ్లాదుడు, నారదుడు, అలాగనమాట. తర్వాత పాద సేవనం, పాద పూజ చేస్తూ ఉండటం. మనం పాద పూజ నిరంతరం చేస్తూ అక్కడే మనమేమో ఉండిపోలేము. బట్ అలా చేసిన వాళ్ళు లక్ష్మీదేవి, ఐశ్వర్యానికి, సకల ఐశ్వర్యానికి అధిదేవత అమ్మవారు కాళ్ళు పడుతూ కూర్చుంటుంది విష్ణుమూర్తికి. అంటే ఏంటి అంటే ఏదో ఇప్పుడు భర్తకి కాళ్ళు పట్టాలి, ఐ మీన్ ఇది ఫన్నీగా అనిపిస్తుంది నాకు చెప్పాలి అని అంటే. ఇప్పుడు విష్ణుమూర్తి పడుకుంటే లక్ష్మీదేవి కాళ్ళు పడుతోందని ప్రతి హస్బెండ్ ఒకసారి మనకు ఆ ఫోటో చూపించి అట్లా చూడు అమ్మవారే కాళ్ళు పడుతోంది నువ్వు పట్టాలి అని యూజ్ చేసి ఉండొచ్చు. బట్ వాట్ ఐ ఫీల్ లైక్ ఈజ్ అమ్మవారు గురుస్వరూపిణి, రైట్? పరమాత్మని సేవించే విధానం ఇది. అంటే పాద పూజనం చేసినప్పుడు ఇట్లా పాద సేవనం చేయాలి అని అమ్మవారు చూపిస్తోంది, భగవంతుడికి చేయమని చూపిస్తోంది అని అట్లా అంటూ ఉంటాను నేను. బట్ తప్పలేదు పతికి పాద పూజ చేయటం, సేవనం చేయటం. బట్ అమ్మ అంతటి అమ్మవారే చేస్తోంది. ఆ పాదాలని ఆశ్రయించుకోవటంలో అంత ఇది ఉంది, ఇలా ఆశ్రయించుకుని ఉండాలి ఆల్వేస్ అని మనకి అమ్మ చెప్తేనే కదా మనకు తెలిసేది, అందుకని అలా చెప్తుంది అని అనిపిస్తుంది. తర్వాత భరతుడు, రాముడు వనవాసానికి వెళ్ళిపోతే ఇది చక్కగా పాదుకల్నే పూజించి ఆ పాద సేవనం అంటే అలా చేసుకున్నాడు అనమాట భరతుడు. తర్వాత అర్చనం అంటే నిత్య పూజలు, అర్చనలు అవి చేయటం. వీటిలో సూపర్ డూపర్ ఎవరు అని అంటేట పృథ్వీని ఉద్ధరించడం కోసం అని చెప్పేసి పృథు మహారాజు ఒక 100 అశ్వమేధ యాగాలు చేశారు. అశ్వమేధ యాగం నా భూతో నా భవిష్యత్తు, కలియుగంలో అయితే అసలు అంటే చాలా ఇంపాసిబుల్. ఇప్పుడైతే మనం అసలు చేయలేము కూడా, లేదు అలాంటివి ఏవి లేవు, చేయకూడదు కూడా ఇప్పుడు. బట్ అలా చేశారు, ఇట్స్ నాట్ ఈజీ. అన్ని చేశారు ఆయన. అది అర్చన అంటే ఆ రేంజ్లో అలా చేశారు అని. బట్ మనకి చేతనైనంతలో మనం నిత్యం అర్చన చేసుకుండటం అదొక భక్తి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే భగవంతుడికి ఇది సమకూర్చామా, అభిషేకం చేసామా, అలంకరణ చేసామా, అర్చన మీద మనసు ఉంటుంది. సో చక్కగా హాయిగా అదే చేసుకోండి. మనకి ఎక్కడైతే మన మనసు భగవంతుడి మీద స్థిరంగా ఉండటానికి ఈ మార్గాల్లో ఏది ఉపకరించినా దట్ ఈస్ ఎ గుడ్ వే ఫర్ అస్ అనమాట. సో చెప్పాను కదా ఇందాక, మార్చి అని ఈ నవవిధ భక్తుల్లో ఒకటే పట్టుకొని పండిపోయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటున్నాం తప్పితే మనలాంటి వాళ్ళకి ఏది మనం ఆ లెవెల్లో చేయలేము కనుక అన్నిటినీ కొద్దిగా చేసుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. వందనం అంటే భక్తితోటి, వినమ్రతతోటి నమస్కారాలు, ప్రణామాలు చేయటం. అక్రూరుడు ఎగ్జాంపుల్. దాస్యం, దాసభావంతో భగవంతుడిని ఇచ్చేయటం. గ్రేట్ ఎగ్జాంపుల్స్ అంటే హనుమ, లక్ష్మణుడు. ఇప్పుడు మనం దాసభావంతో చేస్తున్నామనంటే భగవంతుడు ఒక రూపంలో లేడు ఇక్కడ మనం పాదసేవనం చేయడానికి కానీ, దాస చేయటానికి కానీ. బట్ ఒక గుడిలో మనం ఏదైనా హెల్ప్ చేస్తున్నాం ఫిజికల్గా, అదంతా దాసభావంతో చేస్తున్నట్లుగా మనం భావించవచ్చు అనమాట. సఖ్యం, సఖుడు అనే భావంతో, దానికి గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఎవరు? అర్జునుడు, కృష్ణుడు. అది లైక్ ఫ్రెండ్స్ లాగా, బావమర్దులు, సఖులు అనమాట, నరనారాయణులు. వాళ్ళిద్దరి బంధం చాలా చాలా గొప్పదనమాట.
అందుకే పంచపాండవుల్లో ఉన్నా కూడా ఏంటి అర్జునుడితోటి ఉన్న రిలేషన్ ఇస్ వెరీ డిఫరెంట్. సిమిలర్లీ కుచేలుడు చెప్పుకున్నాం కదా మనం, ఎంత ఫ్రెండ్షిప్కి ఎగ్జాంపుల్ అని అంటే సఖ్యానికి గుడ్ ఎగ్జాంపుల్. తర్వాత ఆత్మ నివేదనం. సో మనం మిగతా ఏవి చేస్తున్నా అగైన్ ఇందాక మనం ఎంత గౌణ భక్తిలో ఉన్న ముఖ్య భక్తికి వెళ్ళాలి, ఈ ఆర్తితోటి జిజ్ఞాసతోటి అర్థంతో చేసేవన్నీ జ్ఞానికి ఎలా కలవాలి అని చెప్పుకున్నామో, అలాగే ఈ మిగతా నవవిధ భక్తులు అన్నీ బాగానే ఉన్నాయి. చివరికి చేరగలిగితే చాలా ఈజీ అనమాట. ఏంటంటే సర్వస్వం ఆత్మని పరమాత్మకి నివేదించడం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ బలిచక్రవర్తి అని చెప్తారు. అయితే బలిచక్రవర్తి అని చెప్పటంలో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, ఆత్మ నివేదనం అంటే ఏంటి, మన ఆత్మ హత్య చేసేసుకోవటం అది కాదు. నివేదన అంటే ఏదో వెళ్ళి అగ్నిలో దూకేయటం అలాంటిది కాదు. ఆత్మ నివేదన అంటే అహంకారం, ఆత్మ నేను అనే అహంకారం ఏదైతే ఉందో దాన్ని గివప్ చేయటం. దట్స్ వాట్ హ్యాపెన్ టు బలిచక్రవర్తి కదా. ఈ మొత్తం నాదే అని అనుకుని ఏదో ఇవ్వబోయాడు. ఎవరికి? అన్నిటినీ సృష్టించిన పరమాత్మకే. ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చి ఆ అహంకారం తొలగిపోయిందో అదే ఆత్మ నివేదనం. దట్స్ అనదర్ వే అనమాట. అలాగే ఈ 9 నవవిధ భక్తుల్లో మనకి ఏదైతే అది మనం పాటించుకోవచ్చు. బట్ ఆల్ దీస్ పాత్స్ లీడ్ టు మోక్షం. సో భక్తి ఇన్ని విధాలుగా ఉంటుంది. తర్వాత శివానంద లహరిలో ఒక చిన్న శ్లోకం ఉంది. అంకోలం నిజబీజ సంతతిర్ అయస్కాంతోపలం సూచిక సాధ్వి నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతోవృత్తిరూపేత్యతిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అనదర్ భక్తికి డెఫినేషన్ అనమాట. ఇక్కడ ఏం చెప్పారు? అంకోలం నిజభూయిజ సంతతి. అంకోలం అని ఒక ట్రీ ఉంటుందట. అంటే సృష్టిలో ఎన్ని చూడండి ఇట్లంటే ఇవి చదువుతుంటే మనకి కొన్ని వాట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ డోంట్ నో అబౌట్ అట్లాంటివి కూడా తెలుస్తాయి అనమాట. ఈ చెట్లు ఏదో ఎక్కడో ఫారెస్ట్ లో ఉంటాయి. వీటికిట ఉండే పళ్ళు కింద పడినప్పుడు ఆ ఫోర్స్ కి స్ప్లిట్ ఓపెన్ అయినప్పుడు అందులో బీజాలన్నీ ఉంటాయి కదా. ఆ బీజాలట దే గెట్ అట్రాక్టెడ్ బ్యాక్ టు ద ట్రీ. ఆ ట్రంక్ చూస్తే కనుక ఆ ట్రీ ట్రంక్ ఈ బీజాలన్నీ వెళ్ళి అంటుకుని ఉంటాయట. సో ఎంత స్ట్రేంజ్ గా అనిపించిందో. తర్వాత అయస్కాంతోపలం సూచిక అంటే ఒక మ్యాగ్నెట్, ఒక నీడిల్. సూచిక అంటే నీడిల్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది కదా మ్యాగ్నెట్ కి, అట్లాగా. తర్వాత సాధ్వి నైజ విభుం అన్నారు. అంటే ఒక పతివ్రత సాధ్వి అయిన ఆవిడ వాళ్ళ భర్తకి ఎలా అట్రాక్ట్ అయి ఉంటుందో. లతా క్షితిరుహం, లతలు క్రీపర్స్ పెరుగుతూ ఉంటాయి. పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టును పట్టుకొని అల్లుకుపోతాయి కదా. చెట్టును చేరే వరకు పాకుతుంది, ఆ తర్వాత చెట్టును పట్టుకొని అల్లుకుపోతుంది, అట్రాక్ట్ అయిపోతుంది. ఎక్కడ ఉంది ఆధారం అని వెతుక్కుంటూ వెళ్తుంటుంది లత. అలాగా అట్రాక్ట్ అవుతుందా. తర్వాత సింధు సరిద్వల్లభం అన్నారు. అంటే రివర్స్ అన్నీ వచ్చి ఓషన్ లో కలుస్తాయి కదా, అలా కలవటం అనమాట. సో ఈ 5 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 5 ఎగ్జాంపుల్స్ లో చెప్పిన విధంగా మనం కూడా ఇప్పుడు ఇవన్నీ ఎలా అయితే ఈ అంకోల బీజాల చెట్టుకు ఎలా వెళ్ళిపోతున్నాయో, అయస్కాంతానికి సూచిక ఎలా వెళ్ళిపోతుందో, తర్వాత అలాగా ఈ సాధ్వి విభుని ఎలా పట్టుకునిందో, లత ఎలా లత చెట్టుని ఎలా పట్టుకునిందో, రివర్స్ వచ్చి ఎట్లాగా ఓషన్ లో కలిసిపోతున్నాయో, అలాగా నీ పాద ద్వయం వద్దకి అంటే పరమాత్మ యొక్క పాదాల వద్దకి మనం అంటే ప్రయత్నం చేసి ఒక లెవెల్ వరకు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లత ఉంది, ట్రీకి రావటం వరకు అది పాకుతోంది కదా, అది పాకిన తర్వాత వచ్చింది ఇంకో పట్టుకున్నాక తిరుగులేదు, పైకి వెళ్ళిపోతుంది. అయస్కాంతము సూచిక ఆ రూమ్లో ఈ రూమ్లో ఉంటే ఏమి కాదు, ఒక పాయింట్ వరకు వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్తుంది. అట్లనే సాధ్వి విభు అంటే దగ్గరకు వచ్చినప్పుడు ఒకటవుతారు ఇద్దరు. అలాగా ఏ చూసినా అంటే మన ప్రయత్నంతో మనం భక్తి పెట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటే అలా అట్రాక్ట్ అయిపోయి అలా ఉండిపోతాము భగవంతుడి దగ్గర. దట్ భక్తి విల్ గివ్ అస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పవర్ టు గెట్ టు భగవత్ పాదం అని అదొక మీనింగ్ అనమాట. ఇంకొకటి, సో మనం ఏం దండం పెట్టుకోవాలంటే ఇప్పుడు భక్తి అంటే ఇన్ని విధాలని చెప్పుకున్నాం కదా,
సో మనం ఏమనుకోవాలి, మచ్చిత్తో భ్రమరో నిత్యం తవాస్తు పద పంకజే తవ నామామృతం దివ్యం జిహ్వాగ్రే మమ తిష్టతు శివాస్తు తవ పాదాబ్జే మన్మనో మకరందపః అని. అంటే దండం భావంతో అన్నా పెట్టుకోవచ్చు, శ్లోకం అన్నా చదువుకోవచ్చు. నా మనస్సు ఎప్పుడు ఒక భ్రమరం లాగా, తుమ్మెదలు ఎలా అయితే పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా, అలాగా నీ పద పంకజాలు పువ్వుల్లా పద్మాల్లా ఉన్న నీ పాదాల దగ్గర ఎప్పుడు అలా తిరుగుతూ ఉండాలి. నీ నామామృతం, నీ నామాన్ని ఉచ్చరిస్తే వచ్చే అమృతము నా జిహ్వ అంటే నా నాలుక ఆస్వాదించాలి. ఎప్పుడు నా నోటి మీద ఆ అమృతం తిష్టతు అంటే అలా తిష్ఠించి ఉండాలి. నీ పాదాల దగ్గరే నా మనసు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని. తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. మనం దేవుణ్ణి ఏమన్నా ఎప్పుడైనా దండం పెట్టుకోవాలి అని అంటే ఈ ఒక్కటి పెట్టుకుంటే చాలని నాకు అనిపిస్తుంది. ఆ భక్తిమేవ దేహి, భక్తి నువ్వు చాలు, మిగతా అంతా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఆ భక్తి, ఎలాంటి భక్తి? అనన్య భక్తిని ఇవ్వు అని కోరుకోవాలి. ఒక లైన్ చెప్పేస్తాను. వివేక చూడమనిలో ఆదిశంకర్లో ఒకటి చెప్తారనమాట. మళ్ళీ అగైన్ భక్తి అంటే ఏంటి అని చెప్పటానికి చిన్న ఎగ్జాంపుల్. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని అన్నారు. అంటే మోక్షానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, నవవిధ భక్తులు మార్గాలు, దే అల్టిమేట్లీ లీడ్ యూ టు మోక్షమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మోక్షానికి కారణమైన సామాగ్రిలో అంటే పార్ట్స్ లో భక్తి రేవ గరీయసి, భక్తిని మించింది లేదు, అది అల్టిమేట్ అని చెప్తున్నారు గురుగారు. తర్వాత స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. సో భక్తిరేవ గరీయసి అన్నారు. ఇప్పుడు భక్తి అంటే ఏంటి అంటే ఒక లైన్ లో ఏం చెప్తున్నారు, స్వస్వరూపానుసంధానం చేయటమే భక్తి అని చెప్తున్నారు. అంటే ఏంటి? మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవటం. సింపుల్ డెఫినేషన్ భక్తి అంటే ఇంకేదో లేదు, అల్టిమేట్ గా ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా అల్టిమేట్ గా భక్తి అంటే ఏంటి అంటేట మన స్వస్వరూపం ఏంటి. రమణ మహర్షి మనకి చెప్పింది ఏంటి? నేను, హూ యామ్ ఐ, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను 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 అని మనం నిరంతరం కొట్టుకుపోతున్నాం. ఆ నేను అంటే ఏంటి? ఎవరు అంటున్నారు నేను అని? నువ్వు నేను అన్నప్పుడు ఉద్దేశం ఏంటి? దేన్ని ఉద్దేశిస్తున్నావు? ఏంటి? ఎన్నో ఏళ్ళు ఉండి జర వ్యాధితోటి నశించిపోయే ఈ బాహ్య శరీరం నేను నేను అని అనుకుంటున్నామా? ఎంత అజ్ఞానం! మన కళ్ళ ముందు ఎంతమంది దేహాలు పడిపోవటం మనం చూడట్లే? శవం అంటున్నాం. అప్పటి వరకు ఒక రిలేషన్ పెట్టి పిలిచాము, అప్పటి నుంచి బాడీ తీసారా, బాడీ కాల్చేసారా, అంతే, బాడీ అయిపోయింది. అందులో ఆ చైతన్యం ఉన్నంత వరకే, ఆ ఆత్మ వస్తువు ఉన్నంత వరకే అదొక శరీరము, శివం, మంగళకరం. లేదు అనంటే శవం. సో ఈ బాడీ మనం కాదు, నశించిపోయే ఈ బాడీ మనం కాదు. నాశనం అనేది లేని ఆత్మతత్వం, మా అందరిలో ఉన్న ఆత్మతత్వం, అదే పరమాత్మ అని తెలుసుకోవటం, అదే స్వస్వరూపాన్ని తెలుసుకోవటం అని, అది ట్రూ భక్తి అట. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా జ్ఞానం అనేది ఎందుకు ఇంపార్టెంటో. సో భక్తి ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ జ్ఞానం. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, జ్ఞాని అనే డెఫినేషన్లో జ్ఞానంతో పాటు భక్తి, ఆ రెండు కలిసి ఉండటం. అప్పుడే ఆ రెండు ఉంటేనే వైరాగ్యం అనేది వస్తుంది మనకి. వైరాగ్యం లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ లైక్ ఎ డెసిషన్ యూ టేక్ అండ్ సే ఇవాళ నుంచి నేను ఇది వదిలేస్తున్నాను, ప్రాపంచిక ఇవన్నీ నేను సన్యసిస్తున్నాను, అది కాదు వైరాగ్యం అని అంటే. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, యు ఆర్ between everything yet you still are not touched by it అన్నమాట. సో అలాగా భక్తి అంటే రకరకాల మీనింగ్స్ చెప్పుకున్నాం. ఎందుకు అనంటే దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు కదా, గురుగారు చెప్పారు. ఇంకా నేను చెప్పేది ఏముంది, ఫర్ అస్ టు రీచ్ టు పరమాత్మ అంటే భక్తి భావం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ భక్తిలో కూడా, అవి తెలుసుకున్నాం మనం. మన సంస్కారాన్ని బట్టి, మన పూర్వజన్మ కర్మ వాసనలను బట్టి మనకి ఏ మార్గం ఉచితంగా తోస్తుందో, లేకపోతే ఏ మార్గం మనకి అట్రాక్ట్ చేస్తోందో ఆ మార్గాన్నే పట్టుకున్నాం. తప్పేం లేదు, అన్ని భగవంతుడి నోటి నుంచి వచ్చిన మార్గాలే. కృష్ణుడు చెప్పాడు మనకి నవవిధ భక్తి మార్గాల్లో ఏదైనా కరెక్టే అని. బట్ జ్ఞానం పెంచుకుంటే, తప్పిస్తే జ్ఞానాదేవ కైవల్యం అని తెలుసుకున్నాం కనుక ఈ భక్తితో పట్టుకొని మనం కోరుకోవాల్సింది జ్ఞానాన్ని. ఓకే, సో అది బాటమ్ లైన్. మన టేక్ అవే ఏంటి అని అంటే, ఈ భక్తి తోటి పెట్టుకొని భక్తిని పెంపొందించుకుంటూ జ్ఞానాన్ని ఆర్జించే ప్రయత్నం చేద్దాం. ఓకే, కంక్లూడ్ ద సెషన్. ఓం పూర్ణమద
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रीमात्रे नमः।